నమస్తే మాస్టర్స్. అందరికీ వెరీ గుడ్ ఈవెనింగ్. ముందుగా మనం ఇంత చక్కగా గ్యాదర్ అవ్వడానికి కారణమైనటువంటి డివైన్ మదర్ సరోజామ్మకి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే మనకు అద్భుతంగా ప్రతి శుక్రవారం ప్రేమకు ఆహ్వానం మా అవతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా ఇవానా డెల్లా ఫ్లోర్‌కి అందించినటువంటి అద్భుతమైన పుస్తకం 'ప్రేమకు ఆహ్వానం జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు'. సో, అందులో భాగంగా మనం బాబాజీ చెప్పినటువంటి సందేశాలను అద్భుతంగా మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం మాస్టర్స్. అలాగే ఇప్పుడు ఇంకా మన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇంకా మన లోతుల్లోకి ప్రయాణం తీసుకెళ్ళడానికి ఈ నాలెడ్జ్ మనకెంతో ఉపయోగపడుతుంది. అసలైనటువంటి ఆత్మ ప్రణాళిక, ఆ దివ్య ప్రణాళిక ఏంటో మనకి తెలియజేస్తుంది మాస్టర్స్ ఈరోజు జ్ఞానము. సో, ఈ జ్ఞానాన్ని తీసుకోవడానికి సిద్ధమై వచ్చిన మీ అందరికీ, ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు. ప్రతి ఒక్కరు ఎండ్ సెషన్ వరకి ఉండండి మాస్టర్స్. ఈరోజు క్లాసు మీ ఉన్నటువంటి ఎన్నో వాటిని క్లియర్ చేస్తుంది మాస్టర్స్. మీ యొక్క జన్మ ఇంకొక మెట్టు ఎక్కడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈరోజు మీ అందరికీ మరొకసారి హార్టీ వెల్కమ్ చెప్తున్నాను. ఇంత చక్కని జ్ఞానం మనము డిస్కస్ చేసుకునే ముందు అద్భుతంగా మనకి జ్వాలా మేడం ధ్యానం చేపిస్తారు. కిరణ్మయి మేడం పుస్తక పఠనం చేస్తారు. తర్వాత మనందరి తరపున ఒక్కసారి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ జ్వాలా మేడంకి మనం వెల్కమ్ చెప్పుకుందాం మాస్టర్స్. మా అందరి తరపున హార్టీ వెల్కమ్ జ్వాలా మ్యామ్. మేడం ధ్యానం చేయిస్తారు. ఓవర్ టు జ్వాలా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మేడం వాయిస్ రావట్లేదు. ఆఫ్‌లో ఉన్నారు. థ్యాంక్ యూ శైలజమ్మ. థ్యాంక్ యూ. మనకి ఎన్నో అవకాశాలు మన ఆత్మోన్నతికి అందిస్తున్నటువంటి ఈ డివైన్ ప్లాట్ఫామ్ మాస్టర్స్. ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మన అమ్మ అయినటువంటి సరోజామ్మకు మన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మన జీవితంలో మనకెందరో మార్గనిర్దేశం చేస్తున్నారు. వారందరికీ, ఆ మార్గనిర్దేశకులందరికీ కూడా ఒక్కసారి తలుచుకుని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శ్రీ మహావతార్ బాబాజీ గారు మనకి వెన్నంటి ఉండి తన ప్రేమ చైతన్యాన్ని నిరంతరం అందజేస్తూ మన ఎవల్యూషన్కి, మన ఎసెన్షన్కి ఎంతో ఆ శక్తి ఉపయోగపడుతూ మనల్ని నడిపిస్తూ ఉంది మాస్టర్స్. ఆ శక్తిని, చైతన్యాన్ని అందుకోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం మాస్టర్స్. అందుకు గాను మనం హాయిగా మనతో మనం కంప్లీట్గా మన సెల్ఫ్తో మనం కనెక్ట్ అయ్యేందుకు గాను మనం అంతర్ప్రయాణం చేద్దాము. హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చుందాము. శరీరాన్ని అంతటినీ గమనిద్దాము. ప్రేమగా చెప్దాము, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ మై డియర్ బాడీ, రిలాక్స్. అలాగే మనం ఇప్పుడు ఒక 3 నిండైనటువంటి లోతైనటువంటి శ్వాసలు మాస్టర్స్, దీర్ఘ శ్వాసలు తీసుకుని విడిచిపెడదాము. స్టార్టింగ్ నౌ 3, 2, 1. 0 మాస్టర్స్. మన వెన్నెముక నిటారుగా ఉంచుకొని ఇప్పుడు మరొక 3 శ్వాసలు మూలాధారం నుండి తీసుకుంటూ ఆ శ్వాసని సహస్రారాకి చేర్చి వెన్నెముక గుండా తిరిగి సహస్రారం నుండి మూలాధార గుండా బయటికి విడిచిపెట్టేద్దాం మాస్టర్స్.
Starting now. 3, 2, మన భావన, మన ఎరుక. ఇంకొకసారి మాస్టర్స్ మూలాధారం నుండి శ్వాసను పైకి తీసుకెళ్ళి మరలా కిందకి తీసుకొచ్చి మూలాధారం నుండి విడిచిపెట్టేద్దాము. ఎస్, రిలాక్స్. మన ధ్యాసని, ఎరుకని హృదయస్థానం పైకి తీసుకొద్దాము. హృదయంతో శ్వాసిస్తూ ఉందాము. హృదయంతో శ్వాసిస్తూ హృదయానుసంధానం మాస్టర్స్. మన హృదయ స్థానం దగ్గర ఒక తేజవంతమైనటువంటి నీలిరంగు పిరమిడ్ మాస్టర్స్. ఆ శక్తివంతమైనటువంటి పిరమిడ్ గుండా మనం ఎరుకతో మన హృదయాంతరపు లోతుల్లోకి ప్రయాణం చేద్దాము. ఆ హృదయాంతర్భాగంలో ఉన్నటువంటి, ఆ హృదయ కుహరంలో ఉన్నటువంటి ఆత్మ తేజంతో, దివ్య శక్తితో మనం ఏకమవుదాం మాస్టర్స్. కనెక్టింగ్ విత్ అవర్ సెల్ఫ్. ఆ శక్తి తరంగాలు మనల్ని తాకుతూ ఉన్నాయి మాస్టర్స్. ఆ డివైన్ ఎనర్జీ మాస్టర్స్. మాస్టర్స్ ఎరుకతో ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి. శక్తి ప్రవాహం, ఆ ప్రవాహాన్ని, ఆ ఎనర్జీ ఫ్లోని, ఆ ఎనర్జీ ఫ్లోతో ఏం జరుగుతుంది, సూక్ష్మంగా ఏం జరుగుతుంది, పూర్తి ఎరుక మాస్టర్స్. మొత్తాన్ని అంతటినీ ఏకకాలంలో గ్రహిస్తూ ఉండడం, గమనించడం. ఆ దివ్య శక్తికి పూర్తిగా మనం శరణాగతి అవుతూ ఆ శక్తి ప్రవాహాన్ని, ఆ దివ్య కాంతి ప్రవాహాన్ని మనలోకి ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఆ దివ్య ప్రేమని ఆహ్వానించుకుందాం. ప్రేమ యొక్క శక్తి, మూల శక్తి,
మూల చైతన్యపు శక్తి, సృష్టికి మూలమైనటువంటి శక్తి, సృష్టికే ఆధారభూతమైనటువంటి ఆ దివ్య శక్తి, ఆ ప్రేమ శక్తిని సంపూర్ణ శరణాగతితో ప్రేమతో మనలోకి ఆహ్వానించుకుందాం మాస్టర్స్. మనలో కలుగుతున్నటువంటి ఆత్మానుభూతులు ఆ దివ్య శక్తిని తాకంగానే అద్భుతమైనటువంటి అనుభూతులు మాస్టర్స్. మన అన్ని తలాలలోకి, మన అన్ని శక్తి క్షేత్రాలలోకి కూడా ఆ మూల చైతన్య శక్తి, ఆ ప్రేమను ఆహ్వానించుకుంటూ నింపుకుంటూ ఉన్నాం మాస్టర్స్. మన భావన, మనం ఏ విధంగా అయితే భావన చేస్తామో, ఎరుక ఎక్కడ పెడతామో అక్కడికే ఆ చైతన్య శక్తి యొక్క ప్రవాహం. ఆ దివ్య శక్తి, ఆ జీవశక్తితోటి మనం చక్కగా నిండుతూ ఉన్నాం మాస్టర్స్. ఆ అద్వితీయమైనటువంటి ఆ దైవిక శక్తితో మన అన్ని తలాలు కూడా నిండుతూ ఆ సరికాని వాటన్నింటినీ కూడా ఆ శక్తి ప్రవాహంలో లయమైపోతూ ఉన్నాయి మాస్టర్స్. అద్భుతమైనటువంటి సూక్ష్మమైనటువంటి ఒక ఎరుక స్థితిలోకి వచ్చాం మాస్టర్స్. డివైన్ ఎనర్జీస్ తోటి నిండి ఆ దివ్య చైతన్యాన్ని మన మనస్సులో కూడా నింపుకుని ఈ శరీరం కూడా చక్కటి ప్రకంపన స్థాయికి చేరి ఉంది మాస్టర్స్. ఈ స్థితిని, ఈ చైతన్యాన్ని, ఈ ప్రకంపనను అలా మనలో నిక్షిప్తం చేసుకుంటూ ఆ ప్రవాహానికి ఎటువంటి అడ్డంకి రానియకుండా, మన ఆలోచనలు భావనలతో ఎటువంటి అడ్డంకి కలగకుండా
ఎరుక స్థితిలో ఉంటూ నిత్యం నిరంతరం ఆ ఎరుక స్పృహ మనలో మరింతగా అభివృద్ధి చెందించుకుంటూ మన ఈ అంతర్స్థితిని ఇలాగే మనలో స్థితం చేసుకుంటూ నెమ్మదిగా బాహ్య స్థితిలోకి వద్దాం మాస్టర్స్. శరీరాన్ని నెమ్మదిగా కదుపుతూ చక్కటి శక్తి క్షేత్రంలో ఉన్నాం మాస్టర్స్. దివ్య భావనలతో నిండి దివ్యానుభూతులతో ఆ శక్తి ప్రవాహంతో ఓ శక్తి క్షేత్రంలో ఉన్నాం మాస్టర్స్. నెమ్మదిగా శరీరాన్ని కలుపుతూ 2 చేతులు కళ్ళపై ఉంచుకొని 5, 4, 3, 2, 1, 0 నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం మాస్టర్స్. చక్కగా థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. వాటర్ తాగండి మాస్టర్స్. చాలా అద్భుతంగా ఉంది మెడిటేషన్. ఈ మెడిటేషన్ లో పార్టిసిపేట్ చేసుకునే అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. ఓకే మాస్టర్స్, మనం సెషన్ లోకి వెళ్దాము. మరొకసారి ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా హార్టీ వెల్కమ్. అలాగే అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మనం అందరం కిరణ్ మేడంకి హార్టీ వెల్కమ్ చెప్తాము. హార్టీ వెల్కమ్ కిరణ్ మేడం, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ శైలజ మేడం. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. అలానే సరోజ గుళ్ళపల్లి మేడం కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రేమకు ప్రతిరూపాలైన ప్రేమమూర్తులందరికీ నా ప్రేమపూర్వక అభినందనలు తెలియజేస్తూ ప్రేమకు ఆహ్వానం. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాన్నే డెలాఫ్లోర్కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. స్త్రీ రూపం పట్ల గౌరవం. సెప్టెంబర్ 29, 2004 68వ జ్ఞాపిక. రాత్రి 10:19 ఆమెనారు. మనం ముందుకు కొనసాగుదాం. నీవు మరొక వ్రాత ప్రతి సిద్ధం చేస్తూ ఉండడాన్ని నేను చూశాను. నేను నీకు చెబుతున్నాను, నీ హృదయం మరియు నీ మనస్సు పదాలలో కురిపించేది తప్పకుండా ప్రచురించాలి. ప్రతిదాన్ని బిడ్డ, ఎందుకంటే అది ఎందరికో సహాయపడుతుంది. నీవు తప్పక చూస్తావు. పవిత్ర పర్వతాల వద్దకు మన ప్రయాణానికి సిద్ధం చేసుకునేందుకు ఇప్పుడు నీవు నా ఆహ్వానాన్ని మన్నించినందుకు నేను సంతోషిస్తున్నాను. నీవు మరియు ఆనంద ప్రసారాన్ని అందుకుంటారు. ఎందరో ఈ ప్రసారాన్ని నీ నుండి, మన నుండి తప్పక అందుకుంటారు. ఓహ్, మాతృమూర్తి యొక్క శక్తి ఎంత దివ్యమైనది! స్త్రీ శక్తి ఎంత పవిత్రమైనది! నా బిడ్డల కొరకు ఆ సందేశం స్త్రీ శక్తి పవిత్రమైనది. దివ్య మాతృమూర్తి మనందరినీ పోషిస్తుందని మీరు చూడలేరా? నా హృదయ కమలాన్ని నేను ఆమె చేతులపై ఉంచాను. ఆ మాతృమూర్తికి ప్రతి క్షణం నేను నా వందనాలు సమర్పిస్తుంటాను. ఎందుకు స్త్రీ రూపాన్ని గౌరవించడం లేదు? ఎందుకు స్త్రీలను సరసమాడడం, ఖండించడం, తీర్మానించడం లేదా తిరస్కరించడం చేస్తారా? చేస్తారు. బిడ్డల్లారా, నేను మీకు చెబుతున్నది, ఎవరైతే స్త్రీ శక్తిని గౌరవిస్తారో అతడు, ఆమె తమ స్వంత దివ్య మాతృ స్వభావాన్ని గౌరవించుకుంటారు. ప్రతి స్త్రీ ఒక లక్ష్మి, సంపద యొక్క సమృద్ధి,
మరియు విజయం ఆమె అంతర్గత స్వభావం. ప్రతి స్త్రీ సౌందర్యము మరియు భాగ్యం యొక్క ఒక దేవత. నేను ఎన్నడూ స్త్రీలను నిర్లక్ష్యం చెయ్యను. నేను వారిని దివ్య మాతృమూర్తిగా గౌరవిస్తాను, సత్కరిస్తాను. మిమ్మల్ని మీరు ప్రచారం చేసుకోవడానికి ఎప్పుడూ స్త్రీని ఉపయోగించకండి. బలహీనతకు చిహ్నంగా స్త్రీని ఉపయోగించవద్దు. స్త్రీలు మరియు పురుషులు అందరిలోనూ తమ కణాలలో స్త్రీ శక్తిని కలిగి ఉంటారు. కావున ఎవరినైనా తీర్మానించడం, తిరస్కరించడం ఎందుకు? స్త్రీ శక్తి పవిత్రమైనది. వ్యభిచారం కోసం లేదా గృహ సంబంధిత పని కోసం మాత్రమే సాధనం కాదు. అది జననం యొక్క శక్తి, పోషణ యొక్క శక్తి, స్త్రీ స్వభావపు ప్రేమ యొక్క శక్తి. స్త్రీని గౌరవించండి మరియు ఆరాధించండి. బాబాజీ పురుషులతో మాత్రమే మాట్లాడతారు లేదా బాబాజీ ఒక స్త్రీతో మాత్రమే మాట్లాడతారు అని అనకండి. మీరు ఆలోచించే, పలికే, వ్రాసే మరియు చేసే ప్రతి పదం నాకు వినిపిస్తుంది మరియు కనిపిస్తుంది. దయచేసి నా బిడ్డల్లారా, నేను ఎలా అయితే పురుషులతో మాట్లాడతానో స్త్రీలతోనూ అలానే మాట్లాడతాను. నాకు ఏ భేదం లేదు. నా కళ్ళు హృదయాలను మాత్రమే చూస్తాయి, లింగభేదాలను కాదు. దానిని మీ సందేశం యొక్క ప్రచారంగా ఉపయోగించడం చేయవద్దు. దీనిని స్పష్టంగా, సరళంగా మరియు సత్యవంతంగా ఉంచండి. పురుషుడు మరియు స్త్రీ ఇరువురిని దైవం యొక్క పవిత్ర శక్తిగా ప్రేమించండి. బాబాజీ. ఓవర్ టు యూ, జ్వాల మ్యామ్. థ్యాంక్ యూ కిరణ్మయి మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం, అసలు మీ హృదయ లోతుల్లోంచి మీరు పలికిన మొట్టమొదట ఆ ప్రేమమూర్తులందరికీ అభినందనలు అన్నప్పుడే ఫుల్ ఎనర్జీ రేజ్ అయింది. సో మీరు అంతగా కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి ఈరోజు చదవడం కూడా తడబడ్డారని అర్థమైంది. మీ శక్తి క్లియర్గా ఆ ప్రవాహం తెలుస్తుంది మేడం, మమ్మల్ని తాకింది. బాబాజీ అసలు ప్రతిసారి ఇంకా ఇంకా అలాగే ఆ కూర్చున్న తక్షణమే ఈ చదువుతుంటే కూడా ఆ ఫీల్, ఆ ఎనర్జీ, ఆ లోపల నుంచి అది తెలుస్తుంది. ఆ చైతన్యం కనెక్ట్ అయ్యి ఎంతగా ఉంది అన్నది, ఎంత ప్రేమ, ఆ ప్రేమ మనల్ని తాకుతుంది, వారి ప్రేమ. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్మయి మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మేడం, ఈరోజు సికింద్రాబాద్ శాఖాహార్ ర్యాలీకి అటెండ్ అయ్యి వచ్చాను మేడం. ఆ ఎనర్జీస్ కూడా ఫుల్ ఉన్నాయి. మన ప్లాట్ఫామ్ మీద ఎనర్జీస్, అందరి వైబ్స్ కలిసి మేడం. నేను అదే అంటే ఇక్కడ ఎలాగో నెక్స్ట్ ఉంది కదా అని ఇందాక ఆ ఫీల్ తెలిసింది ఫస్ట్. ప్లాట్ఫామ్కి అంటే మన గ్రూప్లోకి రాగానే కూడా వెంటనే ఎనర్జీస్ చేంజ్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ అంత ప్యూర్ ఎనర్జీస్ మాస్టర్ మేడం. ఇంకా ఆ ప్యూర్ ఎనర్జీస్ మన ప్లాట్ఫామ్లో ఉంటుంది ప్రతి ఒక్కరిలో. అందులోనూ ఇంతమంది ఇక్కడ కూర్చోగానే వెంటనే అసలు ఆ చేంజ్ అనేది, వెంటనే షిఫ్టింగ్ అనేది తెలిసిపోతూ ఉంటుంది మేడం. వేరే అవేర్నెస్లోకి వచ్చేస్తాము. ఆ హృదయంలోంచి ఆ శక్తి యొక్క ప్రవాహం అది ఫౌంటైన్లా మనల్ని తాకుతూ ఉంటుంది. సో ప్రేమకున్న శక్తి అది. ఇందాక మీరు చదువుతుంటే కూడా నాకు సరోజమ్మ చైతన్యానికి కనెక్ట్ అయ్యి, దివ్య మాతృమూర్తి అన్నప్పుడు, బాబాజీ అంటున్నప్పుడు ఆ లక్షణాలన్నీ ఆల్రెడీ, ఆ లక్షణాలన్నీ అందరిలోనూ ఉన్నాయి. కాకపోతే అది దాన్ని పూర్తిగా జాగృతం చేసుకుని అదిగా దాన్నే వ్యక్తీకరిస్తూ అదిగానే జీవిస్తూ ఉన్నటువంటి ఆ శక్తి ఏంటో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, మనందరికీ తెలుసు. అమ్మ యొక్క ఎనర్జీస్ ఏంటి, అసలు ఎలా అది ఫీల్ అవుతున్నాము. నాకు ఈ బుక్లో చాలా వరకు చదువుతున్నప్పుడు చాలా పాయింట్స్ దగ్గర వింటున్నప్పుడు మన నవీన్ రెడ్డి గారు కానీ వీళ్ళు కానీ చెప్తూ ఉంటే వింటూ ఉంటాం కదా ఆ సెషన్స్లో. నాకు కొన్ని చోట్ల అలా టచ్ అయిపోయి అదంతా ఆల్రెడీ అమ్మ అయిపోయి ఉన్నారు అన్న స్పృహ, చైతన్యం టచ్ అయ్యి అలా ఆ బాష్పాలు వచ్చేస్తుంటాయి కళ్ళంటాను. ఈరోజు అలా ఒక్కసారిగా హృదయం బాగా ఎందుకో ఇదైంది. కిరణ్మయి మేడం చదువుతుంటే ఎక్కడెక్కడో ఏవేవో టచ్ అయిపోయాయి మాస్టర్స్. అంటే బాబాజీ ఆల్రెడీ ఏదైతే చెప్తున్నారో అవి టచ్ అయ్యి అవి ఓపెన్ అయిపోతున్నాయి మనలో. ఆ ద్వారాలు, ఆ హృదయ ద్వారాలు మనకి బుక్ మీద వేశారు కదా ఇలాగా, అందులో చూశారు కదా ఇవి, అవి ఓపెన్ అవ్వడం తెలుస్తుంది. ఆ ప్రేమ, ఆ
ఆ ఓపెన్ అవుతూ లోపల నుండి ఆ ప్రవాహం, ఆ ప్రేమకి మనం ఆహ్వానం పలికినప్పుడు లోపల నుండి మన ఈ భౌతిక తలాల్లోకి, అంటే మన ఈ శరీరము ముందుగా అసలు మన మానసిక తలాన్ని తాకినప్పుడు మనసు ఎంతగా ఆ శక్తితో, అనుభూతితో పరవశిస్తుంది అన్నది సెషన్లో కూర్చోగానే అది అసలు ఇప్పుడైతే చెప్పలేకపోతున్నాను. ఏమనాలి, బ్లెస్డ్ అనాలా, ఏమనాలి, అసలు ఏమనాలో పదాలు కూడా రావట్లేదు మాస్టర్స్ నాకు. కానీ చాలా తాకుతుంది. ఎక్కడి నుంచి వస్తుందో బయట నుంచి కూడా ప్రేమశక్తి, లోపల నుండి ఆ ప్రేమశక్తి. ద గ్రేట్. అసలు మీలాంటి ప్యూర్ మాస్టర్స్ అందరూ కూడా. ఎస్ మాస్టర్స్. బాబాజీ ఏం చెప్తున్నారు? స్త్రీ శక్తి గురించి చెప్తున్నారు మాస్టర్స్. ఆ స్త్రీ శక్తి గురించి చెప్తూ ఆ మేడం చదువుతున్నప్పుడే అక్కడ ఆ విషయం వెనకాల ఉన్నటువంటి ఆ చైతన్యము, శక్తి ఆల్రెడీ మనల్ని తాకి మన లోపల ఉన్నటువంటి మూసుకొని ఉన్నాయి అలా ఓపెన్ అయిపోయింది చదువుతున్నప్పుడే. ఎంత టచ్ చేసేలాగా అక్కడ చెప్పబడుతున్న పదాలు కాదు, ఆ పదాల వెనకాల ఉన్న ఆ దివ్య ప్రేమ శక్తి అది అలా తాకుతుంది మాస్టర్స్. ఆ అవేర్నెస్లో ఉంటూ చక్కగా దాన్ని స్వీకరించండి, ఫీల్ అవ్వండి మాస్టర్స్. మరి ఇక మనం లెటర్స్ కంటిన్యూ అంటున్నారు బాబాజీ, కంటిన్యూ చేద్దామంటున్నారు. నువ్వు ఇంకొక వ్రాత ప్రతిని బాబాజీ ఈ బుక్ ఇవానా డెలఫ్లోరు ఇన్విటేషన్ టు లవ్తో పాటు ఇంకో బుక్ కూడా, అంటే బాబాజీ అప్పు చెప్తారు ఆ పని కూడాను, ఇంకో బుక్ కూడా రాస్తూ ఉంటారనమాట. ఇది పూర్తి అయ్యేసరికి ఇంకో బుక్ కోసం సిద్ధమవుతూ ఉంటారు ఆమె. అది మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు, అది దాని గురించి కూడా మనకి తెలియచెప్తున్నారు. నీ హృదయం మరియు నీ మనస్సు పదాలలో కురిపించేది తప్పకుండా ప్రచురించాలి. ఏమో ఈ మాట కిరణ్మయ్య మేడం చెప్తున్నప్పుడు నాకు వెళ్ళిందేమో, నాకు గుర్తులేదు, నా అవేర్నెస్లో అది నాకు లేదు. కానీ చూడండి ఇక్కడ నా హృదయంలో, నా మనసులో ఏం కలుగుతుందో అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. కానీ ఈ సెంటెన్స్ మేడం చెప్పినప్పుడు నేను అంత అది తీసుకున్నానని కూడా నాకు తెలీదు. కానీ ఏదో షేర్ చేసుకోవాలని ఉంది. అది పదాల్లో కూడా తీసుకురాలేని అనుభూతి అది. అయినప్పటికీ కూడా పదాలలో తీసుకొస్తే ఆ అనుభూతిని ఇతరులకు కూడా పంచొచ్చు అన్న విషయం ఈరోజు అర్థమైంది. పదాల్లోకి తీసుకురాలేని విషయాన్ని కూడా తీసుకొచ్చి చెప్తూ ఉంటారు ఆ దివ్యాత్మలందరూ కూడా, మాస్టర్స్ అందరూ కూడా. అది మొదట్లో తెలియకపోయినా తర్వాత అది అర్థం చేసుకుని ఎక్స్పీరియన్స్ చేయగలిగే స్టేట్కి వచ్చాము. ఇప్పుడు మనకి కూడా సొంతంగా అలా జరుగుతుంది. దాన్ని ఇవానా డెలఫ్లోర్ అసలు అంత డైరెక్ట్గా ఆ చైతన్యం కనెక్ట్ అయ్యి చెప్తూ ఉంటే తన మనసు, తన హృదయం ఎలా పులకరిస్తూ ఉండుంటుంది మాస్టర్స్. మనం ఇలా చెప్పుకుంటున్నప్పుడు ఎంత పులకరిస్తుంది. అలాగే ఇంకో జూమ్ సెషన్లో మన నవీన్ రెడ్డి గారు ఇంకా మాస్టర్స్ అందరూ చెబుతున్నప్పుడు మరింతగా అసలు ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది ఆ ఎనర్జీ. ఈ బుక్ మళ్ళీ ట్రాన్స్లేట్ చేయబడి మనందరికీ వచ్చినప్పుడు మరింత చైతన్యము, శక్తితోటి మరింత అద్భుతంగా అయితే వచ్చేసింది మాస్టర్స్, మానవాళికి అందేసింది. అందుకున్నవారు, ఈ సెషన్లో కూర్చున్నటువంటి ఇక్కడ కూర్చున్నారంటేనే అందుకుంటున్నటువంటి నాతో పాటు మీ అందరికీ కూడా మరొక్కసారి అభినందనలు. మనందరికీ కూడా మాస్టర్స్, మనం ఎంత బ్లెస్డ్ కదా, మనం ఎంత సిద్ధంగా ఉన్నాం కదా, మనం ఎంత అర్హతను పొందాం కదా. కానీ అంత శక్తిని పొందడానికి ఖచ్చితంగా మనందరికీ తెలుసు అమ్మ మనల్ని ఇక్కడ అందరినీ ఏ విధంగా ఆమె నడిపించారు, అసలు అంతర్గతంగా ఆ శక్తిని ఎలా నడిపిస్తున్నారు అన్నది అది మాటల్లో చెప్పలేనిది. అది ప్రేమకు సంబంధించింది మాత్రమే తప్ప ఇంక దేనికి సంబంధించింది కాదు, ఈవెన్ జ్ఞానానికి కూడా సంబంధించింది కాదు. అంత గొప్ప శక్తి ప్రేమకు మాత్రమే ఉందన్నది మనం అవగాహన చేసుకుంటున్నాము. చూస్తూ, అనుభవిస్తూ తెలుసుకోవడం అనేది మన యొక్క దివ్య ప్రణాళిక కదా మాస్టర్స్. మనం ఇలాంటి
స్థితిలోకి రావడానికి, ఇంత గొప్ప ఆత్మలతో మనం కలిసి జర్నీ చేయడానికి ఆ గ్రేట్ మాస్టర్స్ తోటి కూడా డైరెక్ట్గా ఆ జ్ఞానాన్ని, శక్తిని అందుకోవడం అనేది అద్భుతమైనటువంటి ఇది మాస్టర్స్. ఆ స్థితి అంతే. నీ హృదయంలో, నీ మనస్సులో ఎటువంటి భావనలు కలుగుతున్నాయో, ఆ ఓపెన్ అయిపోయి ఎటువంటివైతే వస్తున్నాయో వాటన్నింటినీ కూడా ప్రచురించు అని వెనక్కి చెప్తున్నారు. దేన్ని వదలొద్దు, ప్రతి దాన్ని ప్రచురించు బిడ్డ. ఎందుకంటే అది ఎందరికో సహాయపడుతుంది కదా మాస్టర్స్. అది యాక్చువల్లీ ఇక్కడ జరిగేది మాటల్లో చెప్పేది కాదు ఆ అనుభూతి. కానీ అయినా కూడా చెప్తూ ఉండు, ప్రయత్నం చేయి, చెప్తానే ఉండు. ఎందుకంటే ఆ ఒక్క పదమైనా సరే అది శక్తి పదం ద్వారా మళ్ళీ ప్రసరింపబడుతూ ఉంటుంది. మరొకరిని తాకినప్పుడు, శక్తి తాకినప్పుడు ఆ శక్తుడు బాబాజీ శక్తి మనల్ని తాకుతూ మనలో నిద్రాణంగా ఉన్నటువంటి ఆ ప్రేమ శక్తి మనల్ని తాకుతూ మనం స్వీకరిస్తున్నప్పుడు మనలో నిద్రాణంగా ఉన్నటువంటివన్నీ కూడా ఆ శక్తి క్షేత్రాలన్నీ ఏవైతే పూజించుకుపోయాయో మనలో అనేక శక్తి క్షేత్రాలు, శక్తి ప్రవాహానికి ఆ అడ్డులన్నీ తొలగిపోతూ, అంతే కదా మాస్టర్స్. ఒక ప్రవాహం ఉందనుకోండి, స్లోగా వాటర్ వెళ్తూ ఉందనుకోండి, అక్కడ అడ్డుగా ఉన్న చెత్త చెదారం అంతా కొట్టుకుపోదు. అదే చెత్త చెదారం మనం తీయలేనంత ఉంటుంది. ప్రతిసారి ఇప్పుడు చిన్న చిన్న వాటిల్లోంచి అయితే మనం తీయగలం, కానీ ఒక పెద్ద దాన్ని ఊహించుకోండి, అక్కడ అంత చెత్తని తీయలేము. మరి ఏది తీయగలదు? ఒక నీటి ప్రవాహం, ఒక ఫోర్స్గా వచ్చే నీటి ప్రవాహం తన ప్రవాహంతో ప్రతిదాన్ని అలా కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోగలదు, తనలో కలిపేసుకోగలదు. ఆ ప్రవాహం అడ్డు లేకుండా కొనసాగగలదు. ప్రేమకి అంత శక్తి ఉంది. మనలోని సరికాని వాటన్నింటినీ కూడా అలాగా చేసేసే శక్తి ఉంది. సో ఆ శక్తి నువ్వు అనుభవించేది కూడా, ఆ అనుభూతిని కూడా నువ్వు చెప్తున్నావు అంటేనే అది అనుభవం, అనుభూతి, దాని మూలమైనటువంటి శక్తి మాస్టర్స్. శక్తి ప్రవహిస్తూనే ఉంటుంది. అది ఎక్కడ తాకితే అక్కడ మళ్ళీ అక్కడ నిద్రాణంగా ఉన్నదాన్ని మేలుకొల్పుతుంది. అందుకని నువ్వు నీకు హృదయంలో కానీ, నీ మనస్సులో కానీ ఏదైతే దివ్య భావనలు కలుగుతున్నాయో ఆ ఆ భావనల్ని పదాలలోకి తీసుకొచ్చి ప్రచురించు అంటున్నారు. అంటే పుస్తక రూపంలో కూడా, అక్షర రూపంలో కూడా ఆ అనుభూతిని దాన్ని చేసినప్పుడు అక్షర రూపంలో ఉన్నది ఎంతో మందికి చేరుతుంది కదా మాస్టర్స్. ఇప్పుడు సెషన్ అనుకోండి, ఇక్కడ ఒక నలుగురికి వచ్చినా 10 మందికి వచ్చినా చెప్పుకుని ఒకరికొకరు షేర్ చేసుకుంటాం. దాన్ని అక్షర రూపం దాలిస్తే ఎంతమందికి చేరుతుంది, ఎంతోమందికి సహాయపడుతుంది. ఏంటి ఆ సహాయం? తమని తాము జాగృతం చేసుకోవడానికి. బాబాజీ అదే కదా చెప్తారు ఎప్పుడు. మీరు మీలోని ఆత్మజ్యోతి అంటే మీ క్రొవ్వొత్తి అంటారు అక్కడ. దాన్ని వెలిగించుకుంటూ ఇతరులు తమ యొక్క ఆ జ్యోతిని వెలిగించుకోవడానికి మీరు సహాయం పడండి. అప్పుడు వారిలోని దివ్యత్వాన్ని కూడా వారు జాగృతం చేసుకోవడానికి మనం ఎలా సహాయపడగలం మాస్టర్స్? ప్రేమ. అమ్మ కూడా ఎప్పుడు అదే చెప్పారు, సహేలి పెట్టిందే అందుకని. ఏం చేయడానికి, ఏమి బోధించడానికి కాదు, కేవలం ప్రేమ అంతే. ప్రేమగా వినడం అంటే ఆ ప్రేమగా వినడంలోనే ఆ ప్రేమ శక్తి యొక్క ప్రసరణ జరిగితే అది హీల్ చేసేస్తుంది. దానికి ఏ ధ్యానం కానీ, అంటే ఏ ప్రక్రియ కానీ, ఏ ప్రాసెస్ కానీ, ఏ జ్ఞానాన్ని చెప్పడం కానీ కూడా అవసరం లేదనమాట. ప్రేమకి అంత శక్తి ఉంది. ఆ ప్రేమగా నువ్వు అక్కడ ఉండు. అమ్మ అప్పుడు అదే చెప్పారు సహేలి అప్పుడు. ఆ నీలో ప్రవహిస్తున్న ఆ ప్రేమ తరంగాలు తాకంగానే అంతటినీ సరిచేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎంత మహాకార్యం! పైకి చేసేది కాదు, పైకి చేయకుండానే అంతర్గతంగా చేసే అనేక ఇంకా ఇలాంటివి ఎన్నో. ఆ ప్రేమతో చేసే ఆ ప్రేమ ప్రసారాన్ని, ఆ ప్రేమతో ఉండడమే మాస్టర్స్. ఇవ్వడం కూడా ఉండదు అక్కడ. ఇంకా మనమే ఆ ప్రేమ అయిపోయి ఉండిపోయినప్పుడు ఆ ప్రేమ తరంగాలే నిత్యం నిరంతరం ప్రసరింపబడతా ఉంటే ఎంత అద్భుతంగా జరుగుతుంది. జరగలేదా మనకి ఇక్కడ?
మన ప్లాట్ఫామ్‌లో. అమ్మ ఏదైనా ఏదో చెప్పారు, చేశారు. కానీ అంతకు మించి చెప్పినది, చేసిన దానికన్నా కూడా అంతకు మించి కేవలం పరిశుద్ధమైన ప్రేమ మాతృమూర్తిగా ఉండిపోయారు కాబట్టి, ఆ ప్రేమ తరంగాలే మనల్ని తాకుతున్నాయి. జ్ఞానం కూడా అద్భుతంగా ఇస్తున్నారు. కానీ అంతకు మించి ప్రేమ శక్తి మనల్ని ట్రాన్స్‌ఫార్మ్ చేసేస్తుంది. సో, బాబాజీ కూడా అదే. ఈ 2.5 సంవత్సరాల నుంచి ఈ సెషన్‌లో రెగ్యులర్‌గా కూర్చున్న వాళ్ళందరికీ ఇది తెలుసు. ఎలా తమను తాము ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయారు ఆటోమేటిక్‌గా. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగిపోతుంది మనలో. ఎందుకంటే ఇది పుస్తకం కాదు, కేవలం అక్షరం కాదు, ఏది కాదు. ప్రేమ తరంగం అది. ఆ తరంగాల్ని మనం తీసుకొని జస్ట్ సిద్ధమై స్వీకరిస్తూ కూర్చున్నాం అంతే మనం. కానీ అంతా జరిగిపోతుంది. ఎంత ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. ఎన్నెన్ని మనలో ఓపెన్ కావాల్సినయన్నీ ఓపెన్ అయిపోతున్నాయి మాస్టర్స్. ఎవరిది వాళ్ళకి ఆ విషయం తెలుస్తోంది. అలా అద్భుతంగా మనం చైతన్యంగా మనం ఎదుగుతూనే ఉన్నాము. అది ఎందరికో సహాయపడుతుంది. అది నువ్వు తప్పకుండా చూస్తావు. చూసాం గదా! చూసాం కాబట్టి చూసిందే చెప్పుకున్నాం ఇప్పుడు. చూడడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ అందరికీ తెలుసు. సరోజమ్మతో ప్రత్యక్ష సాక్ష్యంగా అందరూ అందుకున్నది అందరికీ తెలిసిందే. అది ఇంక పదాల్లో చెప్పేది కాదు, చేసేది కాదు, కీర్తించేది కూడా కాదది. అంతకు మించిన భావన అది. సో, ఎంతమందికో సహాయం చేస్తుంది. నిశ్శబ్దంలోంచి ప్రేమ ప్రసరణ ఎంత అద్వితీయమైనదో, ఎంత ఉన్నతమైనదో, అలాగే నువ్వు పలికే ఆ స్థితిలోంచి నీ మనసులో, నీ హృదయంలో పొంగుతున్నటువంటి దానిని పదాల రూపంలోకి తీసుకొచ్చి అక్షర రూపం చేసి దాన్ని నువ్వు అందజేస్తే బిడ్డ, అది ఎందరికో సహాయపడుతుంది. తమ దివ్యత్వాన్ని, తమని తాము హీల్ చేసేసుకుని దివ్యత్వాన్ని ఓపెన్ చేసుకోవడానికి. ఇక్కడంతా సరికాని సంస్కారాలన్నీ కూడా ఈ శక్తిలో కరిగిపోతాయి, లయమైపోతాయి. ఆ ప్రక్షాళన జరిగిపోతుంది, హీలింగ్ జరిగిపోతుంది మాస్టర్స్. పవిత్ర పర్వతాల వద్దకు మన ప్రయాణానికి సిద్ధం చేసుకునేందుకు ఇప్పుడు ఇదే సమయం. ఆ పవిత్ర పర్వతాల దగ్గర పార్వతీని కూడా కలిశానని చెప్తారు. పార్వతి అంటే అది ఆల్రెడీ 53 మెసేజ్‌లు. ఆ పార్వతి ఎవరో మనకి తెలుసు. బాబాజీ గారి మరో శిష్యురాలన్నమాట ఆమె. ఆ పర్వతాల దగ్గర అక్కడ ఆ చైతన్యంతో కనెక్ట్ అయ్యి, అంటే బాబాజీ వారితో కనెక్ట్ అయ్యి ఎంతో ఆ ప్రజ్ఞని వారికి అందజేస్తూ ఉంటారనమాట. బాబాజీ గారి మెయిన్ ఆనంద, అక్షమిల్లు, వీళ్ళందరూ ఒక గ్రూప్ ఆఫ్ కాన్షియస్‌గా ఉండి బాబాజీతో కనెక్ట్ అయ్యి ఉండి అందుకుంటున్నవారనమాట. పార్వతి, ఆనంద, అక్షమిల్లు, ఇవానో డెలఫ్లర్ వీళ్ళంతా కూడా మనకింకా పూర్తిగా తెలీదు. ఈ పుస్తకంలో లేదు కాబట్టి. ఇంకో పుస్తకంలో ఉన్నాయన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఆ పుస్తకం కూడా తొందరలో మనకి అందుతుందని ఎందుకో అనిపించింది ఆ మధ్య. చూద్దాం విశ్వనాథ్ గారి ద్వారా ఏమైనా వస్తుందేమో. సో, అది చెప్తున్నారన్నమాట. ఆ పవిత్ర పర్వతాల వద్ద మనము సంగమం. అంటే ఇక్కడ ఏంటంటే పవిత్ర పర్వతాలు అని ఎందుకన్నారంటే ఒకానొక ప్లేస్‌లోని ఆ హిమాలయ పర్వతాల దగ్గరే జరుగుతుంది మాస్టర్స్. ఎందుకంటే ఇంకో చోట కూడా చెప్తారు. క్యాన్కన్ అనే ప్లేస్‌కి కూడా. అక్కడ కూడా ప్రయాణం చేసి అక్కడ కూడా కలుసుకోవడము. ఎందుకంటే ఈ సామూహిక ఈ చైతన్యం నుండి కొంచెం దూరంగా ఆ ప్యూర్ ఎనర్జీస్‌గా ఉన్న ప్రకృతి దగ్గరికెళ్ళి అక్కడ నుంచి మహాకార్యాలు చేయడం. ఇది కూడా తెలియకుండానే, మనకి తెలియకుండానే ఒక అవకాశం, ఒక పిలుపు వచ్చి అది తెలిసిందో తెలియలేదో ఆ పిలుపుని అందుకొని అక్కడికి చేరుకుని, తెలిసినా తెలియకపోయినా, అవేర్‌నెస్‌లో ఉన్నా ఉండకపోయినా కూడా ఎంతో ఒక చైతన్య ఆ ఉన్నతికి చేరుకోవడానికి మరో అవకాశం వచ్చి వెళ్ళి రావడం ఇక్కడ. అక్కడ వాళ్ళు అదే కాకుండా ఇక్కడ కూడా మనకి జరగడం అనేది, అమ్మతో కలిసి వెళ్ళడం అనేది మరొకసారి నేను రియలైజ్ అయ్యాను. ఇప్పుడు ఇది చెప్తున్నప్పుడు నాకు అది కనెక్ట్ అవుతూ ఉందన్నమాట. బాబాజీ ఏదైతే వారందరినీ పవిత్ర పర్వతాల దగ్గరికి ఆహ్వానించారో, సో ఓహో!
ఆయన ఆహ్వానము అది జరిగి కొన్ని తెలిసాయి, కొన్ని తెలియలేకపోయినప్పటికీ కూడా ఎన్నో అందించారు. ఎంతో అక్కడ క్లెన్జింగ్ జరిగింది. అందరికీ కూడా హీలింగ్ అనేది జరిగింది. అమ్మతో కలిసి వెళ్ళడం అనేది ఆ పిలుపు, ఆహ్వానం మనకు తెలిసినా తెలియకపోయినా మనం అంగీకరించేసి చేసేయడం అంతే. అందుకని సిద్ధంగా ఉందాము స్వీకరించడానికి. అర్థమైనా పర్వాలేదు, అర్థం కాకపోయినా పర్వాలేదు. ఇక్కడ బాబాజీ ఏం చెప్తున్నారో మనకు ఎంత అర్థమైంది, ఎంత అర్థం కాకపోయినా పర్వాలేదు అని మనం ఎప్పుడూ సెషన్లో చెప్పుకుంటున్నాం. జస్ట్ యాక్సెప్ట్ చేసి అలా కూర్చుంటే చాలు. చాలా జరిగిపోతున్నాయి మాస్టర్స్ ఈ జ్ఞానంతో. ఎంతోమందికి, మనకే కాదు ఇంకా చాలామందికి కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. ఎంతో ప్రక్షాళన, హీలింగ్ జరుగుతూ ఆ దివ్యత్వాన్ని ఓపెన్ అయిపోతుంది దివ్యత్వం. అడ్డుగా వేసుకున్నాం కదా ఇవన్నీ, మన మనోభావాలు ఇవన్నీ కూడా అడ్డొస్తున్నాయి కదా. అవన్నీ కరిగిపోయినప్పుడు ఇంకే తెరలు లేనప్పుడు లోపల ఉన్న ఆ కాంతే కదా, ఇంకా ఆ ప్రజ్ఞే కదా, ఆ సత్యంలోనే కదా మనం మేల్కొంటాము. అది మాస్టర్స్. అక్కడ మనం సిద్ధం చేసుకునేందుకు ఇప్పుడు ఇదే సమయం, చక్కటి సమయం వచ్చింది అని బాబాజీ బుక్లో చెప్తానే ఉంటారు. ఇప్పుడు సమయం వచ్చేసింది. దేనికి? ఇంకా నేర్చుకోవడానికి, పాఠాలు నేర్చుకోవడానికి, దానికి కాదని కూడా చెప్తారు ఈ బుక్లో. ఇప్పుడున్న సమయం నువ్వు ఇంకా ఏదో నేర్చుకోవడానికి కాదు. నేర్చుకోవడం అంటే జ్ఞానం నేర్చుకోవడం గురించి కాదు మాస్టర్స్. మనం అంతకుముందు మనం తెలుసుకున్నాం కదా, ఈ భూమిపైకి వచ్చేది ఇది ఒక పాఠశాల, మనం నేర్చుకుంటాము అవన్నీ అంటాం చూసారా. ఆ నేర్చుకునే సమయం కూడా ఇప్పుడు కాదు, అది కూడా అయిపోయింది. ఇంకా నీ దివ్యత్వమే పూర్తిగా నువ్వు వ్యక్తీకరించే సమయం ఇది అంటారు బాబాజీ. ఈ బుక్లోనే చెప్తారు. మనకి ఇంకా వచ్చిందో లేదో మరి నాకు గుర్తు రావట్లేదు. సో నీవు నా ఆహ్వానాన్ని మన్నించినందుకు నేను సంతోషిస్తున్నాను. బాబాజీ మనకు ఆహ్వానం పలికితే అమ్మ ఏమో ఒక్క మాట చెప్పగానే మనం ఫ్రైడే మొదలు పెట్టుకుని ఆ ఆహ్వానాన్ని కదా మనం తీసుకుని, ఇందాక కిరణ్మయి మేడం చెప్తున్నప్పుడు నాకు ఆ ఫీల్ తెలిసిందనమాట. ఓహో, ఆ బాబాజీ ఆహ్వానం తెలిసిన, ఏ రకంగా తెలిసిందో ఒక దశలో ఒకానొక స్థితిలోనే తెలిసింది, కానీ ఇప్పుడు మరింత లోతుల్లో తెలుస్తుంది అనమాట. మనకు తెలిసినా తెలియకపోయినా ఆహ్వానాన్ని మన్నించాము, అందుకుంటున్నాము. అది వారు సంతోషిస్తారు. ఎస్ మాస్టర్స్, గురువులు ఇందులోనే చెప్పారు. వారు మన ఆలోచనల్ని, మన భావనల్ని, మన స్పందనల్ని, మన ఎదుగుదలని వారు ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు. జడ్జి చేయరు. మళ్ళీను మనం ఇంత చెప్పుకున్నా, మనం అవేర్నెస్ కోల్పోయినా జడ్జి చేయరు. అరే ఇన్ని క్లాసుల్లో వింటున్నా, ఏం చేసావు అని మనకు మనం అనేసుకుంటాం, కానీ వారు అనరు. వారు చూస్తూనే ఉంటారు, మన ప్రతి ఎదుగుదలని చూస్తూనే ఉంటారు. ఇంకా ప్రేమను కురిపిస్తూనే ఉంటారు. ఇంకా మనకి ఏం అందజేస్తే మనలో ఆ మార్పు అనేది కలుగుతూ ఉంటుందో దానికోసం ఆ నిత్యం ఆ ప్రేమ శక్తిని ప్రసరింప చేస్తూనే ఉంటారు. సో అది ఇక్కడ ఇందులో కూడా చెప్పారు. నీవు మరియు ఆనంద ఆ ప్రసారాన్ని అందుకుంటారు. ఏ ప్రసారం అది? ప్రజ్ఞ. ఆయన ప్రజ్ఞని అందజేస్తున్నారు. ఆ ప్రజ్ఞని నువ్వు ఆనంద కూడా త్వరలోనే పవిత్ర పర్వతాల వద్ద మన సంగమం జరుగుతుంది. ఇది అవుటర్ అండ్ ఇన్నర్గా కూడా జరుగుతుంది మాస్టర్స్. బాహ్యంలో నిజంగానే ఆ ప్రకృతి ప్రదేశాలకి, ఆ ఎత్తైన పర్వతాల దగ్గరికి వెళ్ళి అలా కూడా ఎన్నో జరిగాయి వీళ్ళందరికీ, ఈ ఆనంద వీళ్ళందరికీ కూడా. అలాగే మన అంతరంలో కూడా ఎప్పుడైతే మనం హృదయ స్థానంలోకి మనం చేరుకుంటామో అక్కడ నేనున్నాను అంటారు బాబాజీ. అక్కడ మనతో మనం సంగమం అవుతాము. ఈ యావత్ సృష్టితో కూడా ఏకత్వంలోకి వస్తాము. ఈ సృష్టిలో ఏకత్వ స్థితిలో ఉన్న బాబాజీతో కూడా కనెక్ట్ అవుతాం. మనతో మనం కనెక్ట్ అవుతాం, బాబాజీతో కాదు ఎవరితో అయినా కూడా కనెక్ట్ అవ్వగలుగుతాం అన్నమాట. ఇది అంతరంలో జరిగి, ఇది అలాగే బాహ్యంలో కూడా ఆ పర్వతాల దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కూడా జరిగేది. ఆ ప్రసారాన్ని నువ్వు అందుకుంటావు. అది ఆ ప్రసారం ఏంటి? శక్తి ప్రసారం. శక్తి అంటే అక్కడ ఏంటి? ఇందుకే అది జ్ఞానం, ప్రజ్ఞ. వారి ప్రజ్ఞని మనకి ఏదో రూపంలో అందజేస్తూ ఉంటారు. ఆ ప్రజ్ఞే కాంతి అని మనకు తెలుసుకోవడానికి ఆ ప్రజ్ఞని అందుకుంటాం. ఇంకా 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 మనం ఎదుగుతూ ఉంటే ఆ మహాప్రజ్ఞకి కూడా కనెక్ట్ అయ్యి మహాప్రజ్ఞను కూడా అందుకుంటూ ఉంటాం అన్నమాట. మన లోపల ఉన్న మహాప్రజ్ఞ. అలాగే ఆ ప్రజ్ఞకి చేరుకోవడానికి ఏమి కావాలో, ఏం చెయ్యాలో బయట నుంచి
ఆ మార్గం, ఆ శక్తి ప్రసరణ, ఆ జ్ఞానం. అది కూడా ఆ ప్రసారాన్నంతా కూడా నువ్వు ఆనంద అందుకుంటారు అని అప్పుడు చెప్తున్నారు బాబాజీ. చెప్తూ ఎందరో ఈ ప్రసారాన్ని నీ నుండి, మన నుండి తప్పక అందుకుంటారు. ఇక్కడ కిరణ్మయి మేడం ఇందాక చదువుతున్నప్పుడు కూడా ఆ ఫీల్ అలా వచ్చింది. అలా అప్పుడు 2003లో ఏదైతే ప్రసరింపచేశారో బాబాజీ, దాన్ని అందుకుని మళ్ళీ బాబాజీ అందిస్తున్నది నీ నుండి, మన నుండి అన్నారు. ఇవాన్య నుండి, ఇవాన్య ద్వారా కదా మనకి ఇదంతా వచ్చింది. ఇవాన్య నుండి, ఇవాన్య ద్వారా బాబాజీ అందజేస్తున్నారు. ఇక్కడ బాబాజీ శక్తి ఉంది, ఇవాన్య ద్వారా కాబట్టి ఇవాన్య కూడా అక్కడ. సో అందుకని నీ నుండి, నా నుండి ఈ ప్రసారాన్ని ఎందరో అందుకుంటారు. అంతే కదా మాస్టర్స్, ఎంతమంది అందుకుంటున్నాము, మనం అందుకుంటున్నాము. ఇప్పుడు ఆయన ఇచ్చింది 2003 సంవత్సరంలో, కానీ అప్పుడెప్పుడుదో కదా అని కాదు, ఈ క్షణమే, ఇప్పుడే, ఈ మూమెంట్లోనే మనకి బాబాజీ డైరెక్ట్గా అందజేస్తున్నారు అనే ఆ భావన మనం స్వీకరించాలి. ఎప్పుడుదో ఇది ఇవానోకి మాత్రమే ఇచ్చారు అని కాదు మాస్టర్స్. ఇది మన సెషన్లో ఎన్నోసార్లు చెప్పుకున్నాము, కానీ మళ్ళీ కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి సెషన్కి కొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉంటాం మనం. ఓహ్! మాతృమూర్తి యొక్క శక్తి ఎంత దివ్యమైనది, స్త్రీ శక్తి ఎంత పవిత్రమైనది. మనలో డివైన్ ఫెమినైన్ ఎనర్జీ, డివైన్ మస్కులైన్ ఎనర్జీ మనలో ఉంటాయన్నది మనందరికీ తెలిసిన విషయమే. ఆ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అది ప్రేమ యొక్క అత్యున్నతమైన శక్తి మాస్టర్స్. మరి మస్కులైన్ ఎనర్జీ అంటే ఏంటి? సో నాకు జస్ట్ మొన్న అనుకుంటాను, నాకు అసలు ఇక్కడికి వచ్చి ఇది మాట్లాడుతున్నప్పుడు తప్ప నాకు తెలియట్లే. కానీ ఆల్రెడీ బాబాజీ నాకు అది ఆలోచన రూపంలో నాలో ఆల్రెడీ సెషన్కి ముందే వేస్తున్నారు అన్న సెన్స్ ఇక్కడికి వచ్చి చదువుతున్నప్పుడే కలుగుతుంది. ఆల్రెడీ 2 days బ్యాక్ మస్కులైన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ అంటూ నాకు లోపల ఎన్నో అవగాహనలు, నాకు ఎంతో నాలెడ్జ్ అందివ్వబడుతూ ఉందన్నమాట. కొన్ని భావనలు కలుగుతూ దాన్ని అనుభూతి చెందాను. ఎందుకో అప్పుడు నాకు తెలీదు, ఫోకస్ అంతగా అక్కడ గ్రహించలేకపోవడం అనమాట. నాకు ఇంకా ఆ అవేర్నెస్ లేకపోవడం. ఆ క్షణంలోని ఎందుకు అవేర్గా ఉండమని నేను అమ్మని అడగడం కూడా జరిగింది మొన్న హిమాలయస్ వెళ్ళినప్పుడు. మన మాస్టర్స్తో కనెక్ట్ అయినప్పుడు ఆ క్షణంలో తెలియకుండా తర్వాత వస్తుంది కదా, ఏంటి అంటే అది అంతే అమ్మ, అలానే ఉంటుంది అంటే నెమ్మదిగా నీకే అర్థమవుతుంది అన్నట్టు చెప్పి వదిలేశారనమాట అమ్మ. ఆ ఫెమినైన్ ఎనర్జీ అది డివైన్ మదర్హుడ్ ఎనర్జీ అన్నమాట, దివ్య మాతృమూర్తి యొక్క శక్తి. అందుకే మనం డివైన్ మదర్ అని ఎవరి కాళ్ళకే అనుభూతి అవ్వబట్టే ఆ అనుభూతిలోంచి సరోజమ్మని డివైన్ మదర్ అనేస్తున్నాం. అంటే ఆ ప్రసరణ మనలో జరిగి మనలో ఆ శక్తి కూడా జాగృతం అవుతూ అది మన అనుభవంలోకి, అనుభూతిలోకి వస్తుంది కాబట్టి దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనకేం తెలీదు, అయినా కూడా అలా వచ్చేసింది. ఆ ఎక్స్ప్రెషన్లోనే అది డివైన్ మదర్ అనేసి ప్రతి ఒక్కళ్ళు అనేయడమే జరుగుతుంది. అంటే ఆ శక్తి యొక్క ఇది అనమాట. ఆ దివ్య మాతృమూర్తి ప్రతి ఒక్కరిలోనూ ఉందని చెప్తారు బాబాజీ. అది పురుషులలోనూ ఉంది, స్త్రీలలోనూ ఉంది. ఆ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అనమాట అది. అదే సృష్టికి ఆధారభూతమైనది. ఆ డివైన్ ఫెమినైన్ ఎనర్జీని స్వరూపంగా కూడా తీసుకుని వచ్చి స్త్రీ జన్మ తీసుకోవడం. డివైన్ ఫెమినైన్ ఎనర్జీ పురుషుల్లోనూ స్త్రీలోనూ కూడా ఉన్నప్పటికీ ఆ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ యొక్క స్వరూపంగా స్త్రీగా జన్మ తీసుకున్నప్పుడు అది ఎంత గొప్ప ఇదో ఆ యోగులకి, ఆ మహాత్ములకి, ఆ పురుషులకి తెలుసు మాస్టర్స్. వాళ్ళు అందుకని ఆ స్త్రీ శక్తిని గౌరవిస్తారు. అది తెలియని వారు పురుషులు తామే ఆధిక్యం అనుకుంటూ స్త్రీని అణగదొక్కాలని చూస్తారు. మనకి 1000 Seeds of Joyలో స్టార్టింగ్లో కూడా ఇదే అనాది యుగాల క్రితమే అది అక్కడ స్త్రీ మాతృ సామ్రాజ్యమే అదే ఉంటుంది కదా అసలు మొట్టమొదటి యుగాల క్రితమే. కానీ నెమ్మదిగా ఈ మాతృ సామ్రాజ్యం, ఈ స్త్రీలందరూ కూడా చక్కగా ఉంటూనే తాము సాధనలోకి వెళ్ళిపోతూ ఈ బాహ్యంలో
ఆ పరిపాలించడం అనేది తగ్గించేసరికి పురుషుల శక్తిని అందుకుని పురుష ఆధిక్యతలోకి నెమ్మదిగా నడిపింపబడిపోయి అది అనేక సంవత్సరాలుగా, అనేక వందల సంవత్సరాలుగా, యాక్చువల్గా చెప్పాలంటే కొన్ని యుగాలుగా కూడా, కొన్ని యుగాల క్రితం మాతృస్వామ్య ఉన్నప్పటికీ తర్వాత ఈ పురుష ఇది వచ్చేసి ఇది కంటిన్యూ అయిపోతూ మరింత లో ఎనర్జీస్ పడిపోయింది. ఎందుకంటే అక్కడ అధికారం అనేది ఎక్కువైపోయి, ఆధిపత్యత అనేది ఎక్కువైపోయి ఇలా వచ్చేసింది కొన్ని యుగాల నుండి కూడా. అప్పుడు స్త్రీ శక్తి ఏమంటారు ఛిద్రమైపోతూ ఉంది, అణగదొక్కబడినప్పుడు ఛిద్రమైపోతూ ఉంది. మళ్ళీ తిరిగి ఇది సైకిల్ అని చెప్పారు దివ్యాత్మలు. ఆ లక్ష్మీ అమ్మ చెప్పింది ఇది సైకిల్. సో మళ్ళీ చక్రం తిరుగుతుంది, మళ్ళీ ఇప్పుడు స్త్రీ స్వామ్య. ఇక్కడ బాహ్యంలోంచి స్త్రీ స్వామ్య, పురుష స్వామ్య, లేదంటేనేమో స్త్రీ రూపం పురుష రూపం ఒక్కటే కాదు మాస్టర్స్, శక్తిగా కూడా మనం తీసుకోవాలి. స్వరూపంగానే కాకుండా, రూపంగానే కాకుండా శక్తిగా కూడా తీసుకుంటే ఆ ఫెమినైన్ ఎనర్జీ ప్రేమ, ఇంకేం కాదు మాస్టర్స్, ఆ ప్రేమ అది మళ్ళీ తిరిగి ఇప్పుడు వచ్చేసిన సమయం. సో దాన్ని మేల్కొల్పుకుని ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆ దివ్య మాతృ తత్వాన్ని, డివైన్ ఫెమినైన్ ఎనర్జీని జాగృతం చేసుకుని దానిని వ్యక్తీకరిస్తూ అంటే ప్రసరింప చేస్తూ భూమిపై ఉన్న మానవాళి అంతా కూడా ఆ డివినిటీలోకి సంపూర్ణంగా జాగృతమయ్యి మానవుడి యొక్క అసలు సహజ స్థితి అయినటువంటి దివ్యత్వంలోకి, దివ్యత్వం అంటాం. అంటే ఏంటి దివ్యత్వం అంటే? ఆ ప్రేమ, ఆ ప్రేమలోంచి అంత శాంతి ఆనందం అన్నీ కలిగేదంతా కూడా దాంట్లోంచి మాస్టర్స్ మూలం ప్రేమే. సో అది మళ్ళీ ఆ సైకిల్ రిపీట్ అయ్యింది కాబట్టి సత్యయుగం మొదలయ్యింది అని కొన్ని ఒక 200 సంవత్సరాల పైనుంచి కూడా సత్యయుగం ప్రారంభమయ్యి సత్యయుగంలోకి మనం నడుస్తూ వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు సత్యయుగం మొత్తం ఓపెన్ అయిపోయే టైము చాలా దగ్గరగా వచ్చేసింది. ఆల్రెడీ అది జరుగుతుంది. అదంతా కూడా మన వెనకంతా కూడా జరుగుతుంది. చాలా గ్రేట్ వర్క్ జరుగుతుంది. అందుకని జ్ఞానాలన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. నిగూఢంగా ఉన్న జ్ఞానం అంతా కూడా ఏదైతే ఆ ఫెమినైన్ ఎనర్జీస్ ఆ దివ్యత్వాన్ని మేల్కొల్పడానికి అవసరమైనటువంటి ఆ ప్రజ్ఞ అంతా కూడా, ప్రజ్ఞే కాంతి, అదంతా కూడా ఆ శక్తి అంతా కూడా భూమిపైకి ప్రసరింపబడుతూ ఉంది అని మనం వింటూ వచ్చిందంతా కూడా అదేంటంటే ఇదే ఈ జ్ఞానం అదే ప్రజ్ఞ, అదే కాంతి. ఆ ప్రసరణ అంటే జ్ఞానాన్ని అందుకుంటున్న మనం ఆ జ్ఞానం కూడా ఒక శక్తి కదా. ఆ శక్తితో, ఆ శక్తి ప్రసరణతో దివ్యత్వం మరుగున పడిపోయింది, నిద్రాణంగా అయిపోయింది. అది మళ్ళీ తిరిగి ఓపెన్ చేసుకోవడానికి పైన మూసేసినటువంటి ద్వారాలన్నీ కూడా తెలుసుకోవడానికి జ్ఞానం శక్తి ఉపయోగపడుతుంది. అందుకనే సమయం వచ్చేసింది, ఇంక ఇప్పుడు నేర్చుకునే సమయం కూడా కాదు, అది దాటిపోయాము అని బాబాజీ చెప్తారన్నమాట ఈ బుక్లో. సో నా బిడ్డల స్త్రీ శక్తి, ఓ మాతృమూర్తి యొక్క శక్తి ఎంత పవిత్రమైనది, ఆ డివైన్, ఆ మదర్, ఆ శక్తి అనేది ఎంతో సాక్రెడ్ అని చెప్తారన్నమాట. చెప్తూ నా బిడ్డల కొరకు ఈ సందేశం ఇక్కడ ఉంది. స్త్రీ శక్తి పవిత్రమైనది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. దివ్య మాతృమూర్తి మనందరినీ పోషిస్తోందని మీరు చూడలేరా? చూడలేకపోతున్నారా? మీరు ఎందుకు చూడలేకపోతున్నారు? ఆ డివైన్ ఫెమినైన్ ఎనర్జీయే మన జీవితానికి ఆధారం అయ్యింది. మన లోపల ఉంది మాస్టర్స్. ఆ శక్తే మనం ఇలా జీవించి ఉండడానికి ఆధారం అవుతుంది. అదే మన జీవశక్తి. సో అది మీరు ఎందుకు చూడలేకపోతున్నారు? అది గనక చూస్తే మీరు బాహ్యంలో కూడా ఏ స్త్రీని కూడా అలాగా నిందించడం, తిరస్కరించడం, చిన్న చూపు చేయడం అదంతా చేయరు. ఎందుకు చూడలేరా మీరు అని అడుగుతున్నారు. నా హృదయ కమలాన్ని నేను ఆమె చేతులపై ఉంచాను. అంటే బాబాజీ అసలు ఎలా తన దివ్యత్వంలోకి తాను వెళ్ళిపోయారు అంటే మొదట అసలు తనలోని ఆ దివ్య మాతృమూర్తిని టచ్ చేసుకున్నారు ప్రేమగా. తనలోని డివైన్ ఫెమినైన్ ఎనర్జీని ఓపెన్ చేసుకున్నా కానీ, అంటే ఆ ఫోర్త్ మనం ఎప్పుడు ఈ సెషన్లో చెప్పుకుంటూనే ఉన్నాం. బాబాజీ మనకి అసలు ఇక్కడి నుంచే మొదలుపెట్టి చెప్తూనే ఉన్నారు ఈ బుక్ అంతా కూడా.
ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ స్త్రీ శక్తిని మేల్కొల్పుకునే, నేను అక్కడ చేయి వేశాను అంటే అర్థం బాహ్యంలో చేయి వేశానని ఒక్కటే కాదు మాస్టర్స్, ఎరుకని అక్కడ పెట్టాను, అంగీకరించాను. అక్కడ అంగీకరించడం అన్నమాట, స్వీకరించడం, ఆ శక్తిని స్వీకరించడం. అదే ప్రేమకు ఆహ్వానం, ప్రేమని ఆహ్వానించుకోవడం, ఆ శక్తిని ఆహ్వానించుకోవడం. ఆమె పవిత్రమైనటువంటి ఆ దివ్య మాతృమూర్తి యొక్క హృదయం పైన చేయి ఉంచాను అంటే అక్కడ అర్థం అదనమాట. తన ధ్యాసని ఎరుకని అక్కడ పెట్టి సరెండర్ అయిపోయే ఆ శక్తికి. ఎప్పుడైతే ఆ శక్తిని తనలో నింపుకున్నారో అక్కడి నుంచి మరింత ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయి ఏకత్వంలోకి వెళ్ళిపోయారు. ఆయన ప్రయాణించింది ఆ సత్యం, ఆ జ్ఞానం ఏముందో అదే మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇది అర్థమైతే స్వరూపాన్ని కూడా, స్త్రీ స్వరూపం కూడా దానికి ప్రతీకే. సో దాన్ని కూడా అర్థం చేసుకోవడం కోసమే చెప్తున్నారు మాస్టర్స్. మనకి ఒకటి అనిపించవచ్చు, నాకు ఇందాక మేడం చెబుతున్నప్పుడే కొన్ని తెలియకుండానే ప్రశ్నలుగా లోపల తలెత్తుతూ ఉన్నాయి, వెంటనే ఆన్సర్ దొరుకుతూ ఉంది. ఏమనంటే, మనం గత జన్మల్లో పురుషులుగా కూడా ఇక్కడ మనకెందుకు, మనము స్త్రీ రూపంలోనే ఉన్నాం కదా, మరి ఆధిపత్యతను చూపించద్దు అని చెప్తున్నది మనకి కూడా కదా, ఇది ఎందుకు అని ఒక చిన్న అక్కడ అలా దృష్టి పెట్టంగానే నాకు కనిపించే మాస్టర్స్, మనందరం అన్ని జన్మల్లో అన్ని పాత్రలు పోషించాము, అన్ని పాత్రల తాలూకా అనుభవాలు ఆ సారము మనలోనే ఉంది. 5-6 సెషన్ల క్రితం మనకి ఆ సబ్కాన్షియస్లో ఉన్న పొరలు, ఆ పై పొరలు ఏంటి, ఆ పొరలన్నీ తొలగించుకుంటే లోపల మహాప్రజ్ఞ యొక్క పొరలేంటి కూడా అద్భుతంగా ఆ సెషన్లో వచ్చింది. ఆ సెషన్ ఏ ఎపిసోడో ఎన్నోదో నాకు తెలియదు, వీలైతే శైలజమ్మ నాకు కూడా అది మళ్ళీ వినాలని ఉంది. ఎప్పుడూ మళ్ళీ తిరిగి వినకపోయినప్పటికీ కూడా ఆ రోజున్న ఆ స్థితి, అసలు ఆ వచ్చిన ప్రజ్ఞ ఎంతో సరళంగా చక్కగా ఆ బ్రహ్మజ్ఞానం మనకు అందింది. ఆ పాయింట్ పట్టుకుంటే మనం ఏదైనా సరెండర్నెస్లోంచి చేయొచ్చు అన్నది. సో మనం గత జన్మల్లో కూడా చేసి ఆ ఆధిపత్యత, ఆ థర్డ్ చక్రాలో మనము చేసే ఉంటాం. దాని తాలూకా సంస్కారం కూడా మనలో, ఆ పొర కూడా మనలోనే ఉంటుంది మాస్టర్స్. సో దాన్ని ఈ జ్ఞానంతో మనం దగ్ధమైపోతుంది మాస్టర్స్, ఆ సంస్కారం దగ్ధమైపోతుంది అన్నమాట. అక్కడ చదువుతూ ఉన్నప్పుడు మేడం చదువుతున్నప్పుడు యాక్చువల్గా ఈ మెసేజ్ నేను ట్రాన్స్లేట్ చేశాను. అప్పుడు కొన్ని భావనలు కలిగాయి అద్భుతంగా, కానీ ఇప్పుడు మరింతగా లోతుగా అసలు ఏంటన్నది లోతుల్లోకి తీసుకెళ్ళిపోతూ ఆ ఎనర్జీ అద్భుతంగా, ఆ చైతన్యం యొక్క శక్తి అద్భుతమైనటువంటి అనుభవాన్ని, అనుభూతిని అందిస్తోంది మాస్టర్స్. సో ఇక్కడ మనం ఆ స్పృహతో, ఆ ఎరుకతో తీసుకుంటే ఆ ఏర్పడినటువంటి మనలో కూడా తొలగిపోవడానికి, ఇక్కడ అంగీకరించి మనం దానితో ఏకమైతే అక్కడ ఇప్పుడు మనం స్త్రీలుగానే ఉన్నాం. స్త్రీలను అగౌరవం ఎలా పరుస్తాము, కానీ ఒకప్పుడు పురుషులుగా ఉన్నప్పుడు చేసే ఉండొచ్చు. ఎందుకంటే ఆ అనుభవం ద్వారా తెలుసుకోవడానికే కదా, అది కూడా ఎన్ని తప్పు పట్టేది కాదు. సో ఇక్కడ మనం ఆ కోణంలోంచి చూస్తూ దాన్ని అంగీకరిద్దాము. అది కరిగిపోతుంది మాస్టర్స్, మనలో ఉన్న సంస్కారం కరిగిపోతుంది. చాలా అద్భుతంగా అందజేస్తున్నారు బాబాజీ. ఆ శక్తి, ఆ ప్రవాహం ఎలా తాకుతోందంటే అద్భుతంగా ఉంది మాస్టర్స్. కనెక్ట్ అయి ఉండడమే అంతే, మనం స్వీకరించగలగడమే, అర్థం చేసుకోవడమే, రియలైజ్ అవ్వడమే మాస్టర్స్. మనమే రియలైజ్ అయిన తక్షణం అది కరిగిపోతుంది. సో స్త్రీ శక్తి, ఆ దివ్య మాతృమూర్తే మనందరినీ పోషిస్తుంది. మన ఈ జీవితానికి కారణమైనటువంటి ఆ జీవశక్తి ఏదైతే ఉందో, ఆ జీవ సారం ఏదైతే ఉందో, అది ఆ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ. నా హృదయ కమలాన్ని నేను ఆమె చేతులపై ఉంచానంటే ఎంతో ప్రేమతో, సమర్పణతో దాన్ని ఆహ్వానించుకున్నారు తనలోకి. ఆ మాతృమూర్తికి ప్రతి క్షణం నేను నా వందనాలు అర్పించుకుంటూ ఉంటాను, సమర్పించుకుంటూ ఉంటాను. సరెండర్ అయ్యి ఆ ఎనర్జీకి ఆయన ఉంటూ బాహ్యంలో కూడా, అంటే
స్వరూపానికి మూలమైనటువంటి శక్తి చైతన్యానికి ఆయన కనెక్ట్ అయి ఉంటున్నారు. ఆ ప్రేమ శక్తి అది మాస్టర్స్. దివ్యమాతృమూర్తి అంటే ప్రేమ శక్తి, ఇంకేం కాదు. సో దానికి సరెండర్ అయినారు. అలాగే ఆ శక్తికి, ఆ చైతన్యానికి ఒక స్వరూపం వస్తే అది స్త్రీ జన్మ. ఆ బాహ్యంలో ఉన్న స్త్రీలని సైతం నేను ఆ శక్తికి, వారికి నన్ను నేను సమర్పించుకుంటాను. అంటే నా వ్యక్తిత్వాన్ని, ఈ జీవాత్మని దానికి లయం చేసేసి సమర్పించుకుంటాను. నా వందనాలను ఎప్పుడూ అందిస్తూనే ఉంటాను. ఎందుకని మీరు స్త్రీ రూపాన్ని గౌరవించడం లేదు? స్త్రీ రూపం వెనుక ఉన్నటువంటి ఆ స్వరూపానికి వెనుక ఉన్నటువంటి డైరెక్ట్గా మాస్టర్స్, ఇప్పుడు అందరిలోనూ మీకు ఒక డౌట్ రావచ్చు, అందరిలోనూ పురుషుల్లోనూ కూడా ఉంది కదా, ఆ ఉన్న శక్తి డైరెక్ట్గా స్వరూపం తీసుకుంది కదా ఇక్కడ. అందుకని సహజంగానే ఆల్రెడీ జన్మతహానే స్త్రీకి కొన్ని శక్తులు ఓపెన్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ సంస్కారాస్ ఉంటాయి, వీరికి వారిలోనూ సంస్కారాస్ ఉంటాయి. కానీ ఇక్కడ సహజంగానే ఆల్రెడీ కొన్ని శక్తులు ఓపెన్ అయిపోయి ఉంటాయి. దానితో మరింత అద్భుతంగా ఆ ఎసెన్షన్కి స్త్రీలు తొందరగా వెళ్ళగలరు అన్నమాట. ఎందుకంటే ఆ మాతృశక్తి ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంటుంది కాబట్టి. అది ఎందుకు గుర్తించలేకపోతున్నారు? స్త్రీ స్వరూపాన్ని మీరు ఎందుకు గౌరవించలేకపోతున్నారు? ఎందుకంటే మీకు ఇది తెలియదు. ఎందుకు చేయలేకపోతున్నారంటే మనకి తెలియదు కాబట్టి, ఆయనకి తెలుసు కాబట్టి. ఇప్పుడు అందజేశారు కదా, ఇప్పుడు ఆయన చెప్పారు కదా, మనం దాన్ని స్వీకరించి దాన్ని అర్థం చేసుకుంటే రియలైజ్ అయిపోతాం అంతే. ఎప్పుడో అప్పుడు మనం కూడా గౌరవించకుండా ఉండే ఉంటాము. ఆ సంస్కారం మనలో ఉండే ఉంటుంది. దాన్ని సమర్పించేద్దాం ఆ శక్తికి ఇప్పుడే, ఈ క్షణమే. ఎందుకని మీరు కేవలం స్త్రీ స్వరూపాన్ని సరసం ఆడడానికి వీటికే ఉపయోగించుకుంటున్నారు? ఇక్కడ భౌతిక ఈ ప్రపంచంలో స్త్రీ అంటే కేవలం సరసం ఆడడానికి, లేదా ఇక్కడ సర్వైవల్కి, అంటే ఈ భౌతిక శరీరం సర్వైవల్ అవ్వడానికి కావాల్సినవి అన్నీ. ఈ భౌతిక శరీరం సర్వైవ్ అవ్వాలంటే, ఈ సంసారం కొనసాగాలంటే సరసం అంటే సృష్టికి కావాల్సిన దాని గాను, కేవలం అంతే గాను, అలాగే సంసారం నడవడానికి కావాల్సిన ఆ ఇంటి పనులు అవన్నీ చేయడానికి గాను, కేవలం వాటి కోసమే ఎందుకు మీరు అని భావన చేస్తున్నారు. ఆ భావనల్లో ఉండడం వల్ల, కేవలం అంతే అని చూడడం వల్లే స్త్రీ శక్తిని పెద్దగా విలువ ఇవ్వకుండా స్త్రీ స్వరూపానికి ముందు ఇస్తే ఆ స్వరూపానికి కారణమైన శక్తికి కూడా సరెండర్ అవుతాం. మన అహంకారాన్ని మనం విడిచిపెడతాం అన్నమాట. ఖండించడం, తీర్మానించడం, తిరస్కరించడం ఎందుకు చేస్తున్నారు బిడ్డలారా? నేను మీకు చెప్తున్నది ఏంటంటే, ఎవరైతే స్త్రీ శక్తిని గౌరవిస్తారో, అంటే ఆ డివైన్ ఫెమినైన్ ఎనర్జీకి ఎవరైతే సరెండర్ అవుతారో, అలాగే బాహ్యంలో కూడా ఆ స్త్రీ స్వరూపాన్ని సైతం అంత పవిత్రంగా చూడగలుగుతారు. కేవలం ఈ పరిమితత్వానికి, దీనికి మాత్రమే స్త్రీ అన్నది మనసులో బాగా విశ్వాసంతో అది మనకు అభిప్రాయం ఏర్పడిపోవడం వలన ఆ స్త్రీమూర్తిని అగౌరవపరచడం, తిరస్కరించడం, ఖండించడం, నీకేం తెలుసులే అని ఒక చులకన భావంతో. ఇది సహజంగా సమాజంలో అంతా జరుగుతుంది, మన పట్ల కూడా జరుగుతూనే ఉంది, ఈ జన్మలోనో గత జన్మలోనో. కానీ ఇక్కడ మనము అంటే ఇక్కడ జీవితము అంటే మొత్తం అన్ని జన్మల తాలూకుది మాస్టర్స్. జీవితం అంటే ఈ ఒక్క జన్మదే కదా, జీవితం అంటాం దాన్ని. జీవితం అంటే మొత్తం అంతా అనమాట, అన్ని జన్మలది. ఆ స్పృహలోంచి మనం చూస్తూ ఉంటే రియలైజేషన్స్ జరిగిపోతూ అన్నీ అక్కడికక్కడే మనలో ఆ భావనలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి, ఆ సంస్కారాస్ అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి మళ్ళీ మళ్ళీ. అందుకే ఇది మనకి చెప్పబడుతుంది మాస్టర్స్. ఎవరైతే స్త్రీ శక్తిని గౌరవిస్తారో అతడు లేదా ఆమె తమ స్వంత దివ్య మాతృ స్వభావాన్ని గౌరవించుకుంటారు. చూడండి, అసలు ఇదే లేనప్పుడు లోపల ఉన్న డివినైన్ ఎనర్జీకి ఏం కనెక్ట్ అవుతాం మాస్టర్స్? అందుకని అసలు మనల్ని మనం ప్రేమించుకుంది ఇతరులను ఎలా ప్రేమిస్తాం, మనల్ని మనం అంగీకరించుకుంది ఇతరులను ఎలా అంగీకరిస్తాం, ఇవన్నీ కూడా ముందు ప్రతిదీ మనతోనే మొదలవ్వాలి.
సో ఇక్కడ నువ్వు అసలు ఇక్కడేంటి లోపలికి వెళ్ళాలంటే కూడా నువ్వు లోపలికి వెళ్ళి నిన్ను నువ్వు ప్రేమించుకోవాలంటే లోపలికి ప్రయాణం చేయాలి. ఆ లోపలికి ప్రయాణం చేయాలంటే అసలు బాహ్యంలోనే నువ్వు సవ్యంగా లేవు. ఇంకా అంతరంలోకి దాన్ని వదిలి అంతరంలోకి ఎలా వెళ్తావు? బాహ్యంలో సవ్యంగా ఉంటే నీ దృక్కోణం, నీ దృష్టి కోణం ఎలా ఉండాలో అందరినీ సమదృష్టితో చూడడం అనేది మనకి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా అంతరంలోకి మన దృష్టి మరలుతుంది. అంతరంలో ఉన్న ఆ దివ్య మాతృమూర్తి శక్తిని మనం గౌరవిస్తాము, అంగీకరిస్తాము, సమర్పణ చేసుకుంటాము, ప్రేమిస్తాము, కనెక్ట్ అవుతాము, అదిగానే అయిపోతాం. ఇది స్టెప్స్ మాస్టర్స్. ఇది ఆ ప్రాసెస్ జరిగేదంతా కూడా అదే చెప్తున్నారు. ఇందాక కిరణ్మయ్య మేడం ఇది ఈ పాయింట్స్ చదువుతుంటే ఇవి రాసి ఇవి పదే 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 ఎన్ని నెలలో దీని మీద ఎందుకు కూర్చోబెట్టారో పదే పదే దాన్ని అని ఇంకా ఇంకా బాగా అర్థమవుతుంది మాస్టర్స్. కానీ ఇప్పుడు మళ్ళీ చదువుతుంటే ఎక్కడో లోపల టచ్ చేస్తుంది. స్త్రీ శక్తి అంటే ఇంతసేపు స్త్రీ శక్తి, డివైన్ ఫెమినైన్ ఎనర్జీ, డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అని చెప్పుకుంటూ ఉన్నాం. ఇంతకీ అదంటే ఏంటి అసలు? సమృద్ధి. గత శుక్రవారం కూడా మనకి అబెండెన్స్ మీదే లక్ష్మీకే కదా మనం పూజ చేస్తాం. లక్ష్మి అంటే ఒక స్వరూపం కాదు, ఆ స్వరూపానికి ఉన్న తత్వము. ఆ తత్వం ఏంటి? సమృద్ధి తత్వం అని గత వారం మనకి చెప్పబడుతూ ఉంది. మనం అందుకుంటూ ఉన్నాము. ఇక్కడ మళ్ళీ ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. ప్రతి స్త్రీ ఒక లక్ష్మి. మరి ఇప్పుడు మనల్ని మనం లక్ష్మీ స్వరూపంగా మనం భావించుకోగలుగుతున్నామా? చెప్పండి మాస్టర్స్, భావించుకోగలుగుతున్నాము. ఆయన అది చెప్పారు కాబట్టి అక్కడ లక్ష్మీ అమ్మ పటం ముందు కూర్చున్నప్పుడు ఆ పూజ చేస్తున్నప్పుడు అది నేనే అన్న భావన నా లోపల నుండి వచ్చింది. కోర్స్ మీ అందరికి కూడా వచ్చి ఉంటుంది. మీరు అది చెప్పలేదు. ఇక్కడ షేర్ చేయడానికి మీకు అవకాశం వచ్చి ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. ఎందుకని మనకి ఇప్పుడు ఆ భావన అనుభూతి కలుగుతుందంటే జ్ఞానాన్ని తెలుసుకుని ఆ జ్ఞానపు లోతుని పట్టుకున్నాం కాబట్టి అదంటే ఏంటో, అదంతా చైతన్యమే, అదంతా శక్తి అన్న అవగాహనలోకి మనం వచ్చాం కాబట్టి ప్రతి స్త్రీ అంటే అలాగే పురుషుల్లో ఉన్న ఆ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ, దివ్య మాతృమూర్తి యొక్క శక్తి ఏదైతే ఉందో అదే లక్ష్మీతత్వం. ప్రతి స్త్రీ ఒక లక్ష్మి. అది మనలో, ఇతర స్త్రీలలో, పురుషులలో సైతం మనం చూస్తూ ఉండగలగాలి. ఆ ఎరుకకి రావాలి, ఆ స్పృహలో మనం జీవించగలగాలి మాస్టర్స్. 2-3 సందేశాల క్రితం కూడా మనకి బాబాజీ చెప్పారు, అందరిలో ఉన్న దివ్యత్వాన్ని దర్శిస్తూనే ఉండాలి, దేవయోధులుగా మీరు ఉండాలి అని చెప్పారు. అవేర్నెస్లో ఉండండి మాస్టర్స్. చాలా ఎనర్జీ సున్నితంగా తాకుతూనే ఉన్నాయి. మనం అసలు అంటే నాకే చాలా కష్టంగానే ఉంది. అది ఆ ఎనర్జీస్తో కనెక్ట్ అయిపోయి ఉండి మళ్ళీ దాన్ని బాహ్య స్థితిలోకి తీసుకొచ్చి చెప్పడం, వినడం కొద్దిగా కష్టమే, కానీ అవసరం. అది లేకుండా కూడా వేస్ట్. అవేర్నెస్ ఇక్కడ ఇంపార్టెంట్. మనం అవేర్గా తీసుకుంటూ ఉన్నప్పుడే అవేకనింగ్ జరుగుతుంది మాస్టర్స్. అవేకనింగ్ జరిగితే ఎన్లైటన్ అవుతాం. సో ఏమంటున్నారు? ప్రతి స్త్రీ ఒక లక్ష్మి. ఎవరికైనా అలాగా ఆ శక్తిని తట్టుకోవడం, అసలు అక్కడ ట్రాన్స్లోకి వెళ్ళిపోకుండా ఆగడం చాలా కష్టం మాస్టర్స్. నేను ఎన్నిసార్లు ఇది ఫేస్ చేస్తూ ప్రతిసారి ఎంతో కష్టపడి బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. మార్నింగ్ మెడిటేషన్స్లో కూడా చెబుతున్న నేనే ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంటే నేను అవేర్గా ఉంటూ వెళ్ళకుండా నన్ను ఆపుకుంటూ అందరూ నాతో కనెక్ట్ అయ్యి ఉండి ఆ ఎనర్జీస్ కనెక్ట్ అయిన వాళ్ళు కూడా ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోకుండా అవేర్నెస్లో ఉంచడానికి ఒక గ్రేట్ ఆ ఎరుక శక్తిని అక్కడ వినియోగించుకోవాల్సి వస్తుంది. ఎరుక శక్తిని మళ్ళీ అక్కడ ఆ శక్తిని వినియోగించాల్సి వస్తుంది. అలా ఉండకుండా ఇబ్బందిగా ఒకవేళ బ్యాలెన్స్ చేసుకోలేకపోతే ఒకసారి వాటర్ తాగండి, సెట్ అయిపోతుంది. ప్రతి స్త్రీ ఒక లక్ష్మి, సంపద యొక్క సమృద్ధి. ఏ సంపద మాస్టర్స్? గత వారం చెప్పుకున్నాం. అన్నీ అంతా ఆ సమృద్ధి అంతా కూడా సంపద సమృద్ధి, సంతాన సమృద్ధి,
మీకు అష్టలక్ష్మి స్వరూపాలే మాస్టర్స్. ఇంకా అష్టలక్ష్ములు కలిపితేనే అష్టలక్ష్ములకి మూలమైన ఆదిలక్ష్మి. మీరు ఏదైతే తెలుసుకుంటూ ఉన్నారో దాన్ని కొంచెం తత్వరూపంలోకి అర్థం చేసుకుంటే ఆ తత్వం నుంచి శక్తిలోకి అర్థం చేసుకుంటాం. అమ్మ కూడా అంతకుముందు ఎప్పుడో చాలా రోజుల నుంచి చెప్తున్నారు. ఇంకా ఏంటి మాస్టర్స్ మీరు ఇంకా ఇంకా ఎంతకాలం నెమ్మదిగా మీ స్పృహ పెరగాలి. చెబుతున్న ప్రతి దాన్ని బాహ్య స్థితిలోంచి స్వరూప స్థాయిలోను రూపస్థాయిలోను తీసుకోకుండా శక్తి స్థాయిలోకి మీరు అవగాహన చేసుకోవడము, శక్తి స్థాయిలో దర్శించడము, స్వరూప స్థితి నుంచి మనం దాటి వెళ్ళిపోవాలి. ఇది మనం సెషన్లో కూడా చెప్తున్నాం. ఇక్కడ అరుణ మేడం కనిపిస్తుందంటే అరుణ మేడం మొహం, ముక్కు, కళ్ళు కాదు, దానికి మూలమైనటువంటి ఆ శక్తిని చైతన్యాన్ని చూడగలిగే ఆ దృష్టిని చేసుకోమని బాబాజీ చెప్తూనే ఉన్నారు గత సందేశాల్లో కూడా. అది నెమ్మదిగా స్పృహ ఎరుక మనం పెంచుకుంటూ ఉండాలి. ఆ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. సో ఆ సంపద యొక్క అష్టలక్ష్ములు, అష్టలక్ష్ములు ఏంటో మీకు బాగా తెలుసు. అదంతా కూడా అష్టలక్ష్ములు కలిపితే ఏదైతే ఆదిశక్తి అంటారో అదే ఆ సమృద్ధి, అబండెన్స్ అనమాట. అది ఎన్ని స్వరూపాలైనా తీసుకుంటుంది. సమృద్ధి ఎన్ని స్వరూపాలనైనా తీసుకుంటుంది. ఏ రూపాన్నైనా, సంపద రూపంలో, అన్ని లక్ష్ముల రూపంలోనూ. మరియు విజయం ఇక్కడే చెప్పేశారు ఆల్రెడీ. సంపద యొక్క సమృద్ధి మరియు విజయం ఆమె అంతర్గత స్వభావం. ఇదే కదా ఫెమినైన్ ఎనర్జీ అంటే ఏంటి? ఆ ఫెమినైన్ ఎనర్జీ అంటే ఆ లోతైన విషయం ఏంటి, ఆ చైతన్యం ఏంటో అంతర్గత స్వభావం అన్నారంటే ఈ స్త్రీ స్వరూపాన్ని చూస్తున్నాము. స్త్రీ స్వరూపం వెనకాల ఉన్నటువంటి అంతర్గత శక్తిని గ్రహిస్తే ఆ అంతర్గత శక్తి చైతన్యం ఒక్కటే ఇక్కడ. ఆ చైతన్యం ఏంటి? సమృద్ధి. అది విజయం అంటే అష్టలక్ష్ములను. అది దాని యొక్క అసలైన మూల స్వభావము. ఆ స్త్రీ శక్తి, డివైన్ ఫెమినైన్ ఎనర్జీ యొక్క ఆ నేచర్, ఆ స్వభావం ఏంటి అంటే అది ప్రతి స్త్రీ సౌందర్యము మరియు భాగ్యం యొక్క ఒక దేవత. ఇంకా అసలు ఎంతలా చెప్తున్నారు మాస్టర్. సౌందర్యము అంటే ఆత్మ సౌందర్యం. ఆ డివినైన్ ఫెమినైన్ ఎనర్జీ ఎప్పుడైతే అవేకన్ అవుతుందో ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఎనర్జీ ఓపెన్ అయినప్పుడు అది పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే కూడా వాళ్ళల్లో అది ప్రస్ఫుటం అవుతూ ఉంటుంది. ఆ శక్తి, ఆ చైతన్యము, ఆ కాంతిగా కదా అది క్లియర్గా బయట ఈ స్వరూపంలో కూడా వస్తూ ఉంటుంది. అది ఎంతో సౌందర్యభరితం. అదే ఒక భాగ్యం. భాగ్యం అంటే వెల్త్ మాస్టర్స్. సో టోటల్గా స్త్రీ శక్తి ఆ వెల్త్ని అన్నింటినీ, ఆ బ్యూటీ ఆఫ్ ద నేచర్, బ్యూటీ ఆఫ్ ద క్రియేషన్ ఆల్సో, సృష్టి యొక్క సౌందర్యమే ఆ స్త్రీ శక్తి యొక్క స్వరూపం మాస్టర్స్. స్త్రీ శక్తి యొక్క స్వరూపమే సృష్టి యొక్క సౌందర్యం. ఇది మనం గుర్తిస్తే ఆ సౌందర్యాన్ని అంతటిలోని చూడగలము. మీరు గమనించారా మాస్టర్స్? కొంతమంది ఆ దివ్యాత్మలు, ఆ మాస్టర్స్, వారిలో స్త్రీ శక్తి పూర్తిగా మేల్కొంటే వారు పురుషులైనప్పటికీ కూడా మనకి వారిలో స్త్రీ స్వరూపం కనిపిస్తూ ఉంటుంది. బాబాజీ యొక్క స్వరూపం మనం చూసినప్పుడు మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అలాగే ఆనంద్ కరుణేష్ కదా అరుణ మేడం, మీకు కరెక్ట్ అయ్యారు కదా. ఎస్, ఆనంద్ కరుణేష్ మన ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు ఆ 1-2 గంటలు కూర్చుంటే మనం ఏం చేస్తాం, ఇంకా ఆయన చూస్తూ ఉంటే ఆ చూస్తూ ఫోకస్డ్గా ఆయన లోపలికి నేను కనెక్ట్ అయిపోయినప్పుడు ఆయన ఫేసు స్త్రీ స్వరూపంగా కనిపిస్తుంది. ఆయనలో ఆ మగ అది కనిపించట్లేదు, ఆ పురుష స్వభావం కనిపించట్లేదు అన్నమాట. ఇది నిదర్శనంగా నాకే అనిపిస్తుందా అని అనుకోవడానికి కూడా లేదు. ఇది నిదర్శనంగా కూడా అయ్యింది అని ఇంకో రకంగా కూడా చెప్తారు. ఆ తనలో డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఓపెన్ కావడానికి లక్ష్మీ అమ్మ ఎనర్జీ ఆయనకి సహాయపడింది. ఆ ఎనర్జీ యొక్క సహాయంతో తనలోని శక్తిని కూడా మేల్కొల్పుకున్నారు.
ఆ ఎనర్జీ, ఆ కాన్షియస్ ఆయన్ని ఆవరించి ఉంది కాబట్టి అప్పుడు కూడా ఆయన ఒకసారి పార్టీకి వెళ్ళినప్పుడు తన అక్కడ పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన స్త్రీ నడిచొచ్చేస్తుందని కనిపించిందంట. ఆయన ఫ్రెండ్స్కి ఆ పేర్లు గుర్తులేవు నాకు. వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తే ఆనంద్ గణేష్. అరే ఏంటి నేను భ్రమపడ్డానా అనుకున్నారు వాళ్ళు. భ్రమపడడం కాదు, అక్కడ లక్ష్మి అక్కడ జరిగింది నిజానికి అప్పుడు అదే. నేను చెప్తున్నది అది ఎప్పుడో జరిగింది కదా. కానీ ఇప్పుడు ఆనంద్ కరుణేష్ని మనం ఇక్కడ సెషన్లో చూస్తున్నప్పుడు ఆనంద్ కరుణేష్ కూడా ఒక మనలాగా ఒక స్త్రీ స్వరూపంగా కనిపిస్తూ ఉంటారు ఆయన. బాబాజీ కూడా చూడండి, మీరు బాబాజీని చూడండి, పరమహంస యోగానందని చూడండి, ఇంకా చాలామంది డివినైన్ ఫెమినైన్ ఎనర్జీ ఓపెన్ అయిన పురుషుల్లో ఆ స్త్రీ లక్షణాలు బాహ్యంలో కూడా ప్రస్ఫుటం అయిపోతూ ఉంటాయి. సో నేను ఎన్నడూ స్త్రీలని ఇంత అవగాహన ఆయనకు ఉంది కాబట్టి స్త్రీ శక్తిని ఆయన ఆ ఉన్నతిని ఆ దివ్యత్వాన్ని గుర్తించారు కాబట్టి దానికి స్వరూపమైనటువంటి స్త్రీలని సైతం ఆయన గౌరవిస్తాను. నేను ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చెయ్యను స్త్రీలని. నేను వారిని దివ్య మాతృమూర్తిగా గౌరవిస్తాను, సత్కరిస్తాను. మిమ్మల్ని మీరు ప్రచారం చేసుకోవడానికి ఎప్పుడూ స్త్రీని ఉపయోగించకండి. అంటే ఇక్కడ ప్రచారానికి స్త్రీని ఉపయోగించద్దు అని బాబా చెప్తారనమాట. అంటే మన ఈ భౌతిక ప్రపంచంలో దేన్నైనా మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా తెలుసు కదా మాస్టర్స్. ఏ వస్తువుని ఒక క్రియేషన్ చేశారు, ఒక వస్తువుని మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు అంటే అందరికీ అది తెలియడానికి ఆ మార్కెటింగ్కి స్త్రీనే వాడుతున్నారు. ఎందుకు స్త్రీనే వాడతారు? ఒకలాంటి ఆ సరసం ఆడడానికి, అందులో ఉండడానికి, శృంగారానికి మాత్రమే అన్న భావన మానవాళిలో ఎక్కువ ఉండకపోవడం వలన స్త్రీకి ఉన్న సహజ సౌందర్యాన్ని కూడా దానికే ఆకర్షితం చేసుకుని వాళ్ళు వినియోగించుకోవడం వలన ఆ సౌందర్యాన్ని, ఆ శక్తిని ఉపయోగిస్తే అందరినీ తొందరగా ఆకర్షించవచ్చు. సో నా వస్తువు మార్కెటింగ్ అయ్యి నాకు అది నేను ఆ లాభాన్ని పొందవచ్చు అన్న భావనలే అందరిలో మొత్తం ఈ సమాజంలో గట్టిగా పాతుకుపోయింది. అది ఎందుకు సమాజంలో ఆ పాతుకుపోయిన విశ్వాసాన్ని అది అజ్ఞానపు వల్ల కలిగింది. మీలో జ్ఞానం వికసించలేదు. స్త్రీ శక్తి అంటే ఏంటో మీకు తెలియలేదు. సో ఎందుకు అలా వినియోగిస్తున్నారు మీరు అని అడుగుతారు. మీరు మీ ఉత్పత్తులని అని చెప్తారనమాట. ఇందులో ఉందో నెక్స్ట్ ఎక్కడో వస్తుంది అనుకుంటా. అయితే ఆ ఉత్పత్తుల్ని సైతం మీరు మార్కెటింగ్ చేసుకోవడానికి, ప్రచారానికి ఎందుకు వినియోగిస్తారు అనేసి, మిమ్మల్ని మీరు ప్రచారం చేసుకోవడానికి, ఈవెన్ అంటే నీ యొక్క కీర్తికి కదా ఇక్కడ అంతా కూడా. ఎందుకు మీరు అలా స్త్రీని ఉపయోగిస్తున్నారు? ఇకపై తెలుసుకుని ఉపయోగించకండి. దివ్య శక్తిని ఇంత నిమ్న స్థాయికి, ఇంత తక్కువ అవసరాల కోసం వినియోగించుకోవద్దు. ఆ శక్తిని నువ్వు ఉన్నత చైతన్యానికి, ఇంకా అద్భుతంగా అనంతంగా జీవించడానికి ఆ శక్తిని వినియోగించుకుంటే నువ్వు ఇంకా చాలా ఉన్నతంగా తయారవుతావు, అసెండెడ్ అవుతావు అనమాట. బలహీనతకు చిహ్నంగా స్త్రీని ఉపయోగించవద్దు. ఒక వీక్ అంటే స్త్రీని ఒక బలహీనతగా పెట్టేశారు. యాక్చువల్గా స్త్రీ యొక్క ఈ రూపం, ఈ శరీరానికి కొంత పరిమితి ఇవ్వబడింది. అంటే స్త్రీ పురుష శరీరానికి కొంచెం ఎక్కువగానే నిజానికి చెప్పాలంటే శరీర స్థాయిలో ఉంది మాస్టర్స్. ఇక్కడ మనం పట్టుకోవాలి. శరీర స్థాయిలో కొంచెం అక్కడ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఎనర్జీ స్థాయిలోను, చైతన్య స్థాయిలోను మాత్రం స్త్రీకే ఎక్కువగా ఉంది, పురుషుడికి కాదు. కానీ ఈ శరీర స్థాయినే మనం బాడీ మైండ్ కాన్షియస్లోంచే చూస్తున్నాం కాబట్టి ఆ శరీరానికి ఇవ్వబడినటువంటి ఆ స్థితినే గుర్తిస్తూ టోటల్గా అసలు స్త్రీని బలహీనురాలిగా, వీక్గా చూసేస్తూ దాన్ని తన మానసిక లెవెల్లో కూడా నువ్వు బలహీనురాలివి అన్నది ఇన్కల్కేట్ చేసేస్తూ ఉన్నారు మాస్టర్స్ అనేక సంవత్సరాలుగా. ఇది అనేక యుగాలుగా కూడా జరుగుతూ ఉంది. ఇన్కల్కేట్ చేస్తూ ఉన్నారంటే నువ్వు బలహీనురాలివి అన్న ఇన్ఫర్మేషన్, ఆ జ్ఞానం మనలో చేసేయడం వలన అది స్త్రీ కూడా తనని తాను బలహీనురాలుగా భావించడం మొదలుపెట్టిందనమాట. అంటే
శారీరక భౌతిక స్థితిలోను మానసిక స్థితిలోను వీక్ చేసేసారు. శరీరానికి కొంత తక్కువ ఇవ్వబడడంతో దాన్ని మానసిక స్థాయిలో కూడా ఆ వీక్ అనేది చేసేసారు. కానీ నిజానికి స్పిరిచువల్ స్థాయిలో అంటే ఆస్ట్రల్ లెవెల్‌లో ఫిజికల్, మెంటల్ కాకుండా ఆస్ట్రల్ లెవెల్‌లో చూస్తే స్త్రీయే అత్యున్నతమైనటువంటి శక్తి కలిగి ఉందన్నమాట. అది గుర్తించమంటున్నారు. మనల్ని ముందు మనం అసలు గుర్తిద్దాము. గుర్తించిన వాళ్ళ గురించి మనం ఇప్పుడు ఏమి చేసి వాళ్ళని ఉద్ధరించడం కాదు. మనలో ఇవన్నీ కూడా మనం గుర్తించి ఆ స్పృహలో మనం ఉంటే గనక మనలోని డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఆ ద్వారాలన్నీ కూడా ఓపెన్ అయిపోయి ప్రేమ యొక్క అత్యున్నతమైనటువంటి ఆ శిఖరాగ్రానికి చేరుకుంటాము. ఈ జ్ఞానం, ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశమే అది. ప్రేమలో అత్యున్నత శిఖరానికి చేరుకోవాలంటే అడ్డొస్తున్నవన్నీ ఏం చేయాలి, ఎలాగా, అసలు మన స్థితులు ఏంటి, ప్రతి దాన్ని వదలకుండా చెప్తారు బాబాజీ. అంతటినీ అందుకుని, అంతటినీ అవగాహన చేసుకుని, రియలైజ్ అయ్యి మనలోని ఆ చైతన్యాన్ని జాగృతం చేసుకోవడానికి మనకి కొంచెం సమయం పడుతుంది. ఆ సమయాన్ని కూడా మనం ఎక్కువ తీసుకోనవసరం లేకుండా బాబాజీ మనకి ఇంతటి అవకాశాన్ని సరళంగా ఆ సత్యాన్ని తీసుకునేందుకు ఆ వివరణాత్మకంగా కూడా ఇంకా మరింత లోతుల్లో కూడా ప్రతి క్షణం అందజేస్తూనే ఉన్నారు మాస్టర్స్. ఈ క్షణం కూడా బాబాజీ కాన్షియస్ ఇక్కడే ఉంది. ఇందాక ఆ మాటలు చెప్తున్నప్పుడు కూడా అక్కడి నుంచి ఆ చైతన్యం యొక్క ప్రసరణ క్లియర్గా తెలుస్తూనే ఉంటుంది. మనల్ని ఆవరించి మనకి ఎంతలాగా అసలు ఆ నిత్యం ఆ ప్రేమ యొక్క స్థితిలోంచి ఆ ప్రజ్ఞని మన దగ్గరికి, మన లోపలికి మన మానసిక పొరలు లోపలికి ఈ జ్ఞానం పడినప్పుడే అక్కడి నుంచే మనం మనోవికాసం చెంది ఆ దివ్యత్వానికి సరెండర్ అయ్యి ఆ దివ్యత్వాన్ని, ఆ ప్రేమని మనలోకి ఆహ్వానించుకుని మనమే ఆ ప్రేమ అయిపోయి ఆ ప్రేమనే వ్యక్తీకరిస్తూ ఆ ప్రేమ ప్రసరణనే చేస్తూ అందుకే వచ్చాం మనం. ఆ జ్ఞానం మనకు అందివ్వబడుతుంది. ఇది విశ్వసిస్తే చాలు, మనకి ఆ స్థితులన్నీ సహజంగానే ఈ శక్తి ప్రసరణతో సహజంగానే మనలో అన్నీ మేల్కొంటున్నాయి. ఈ క్షణం కూడా మేల్కొంటున్నాయి మాస్టర్స్. మీరు గమనించండి, మీ శరీరంలో ఏం జరుగుతుంది, అట్లీస్ట్ శరీరంలో కూడా శక్తి ప్రవాహాన్ని గమనించండి. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో గమనించండి మాస్టర్స్. ఈ క్షణంలోనే అన్నీ జరుగుతున్నాయి. స్త్రీలు మరియు పురుషులు అందరిలోనూ తమ కణకణాలలో స్త్రీ శక్తిని కలిగి ఉంటారు. ఆ డివినైన్ ఫెమినైన్ ఎనర్జీ అసలు నీకు పోషణ ఇస్తుంది, నీ జీవించి ఉండడానికి ఆధారం అవుతుంది. నీ కణకణంలోనూ ఆ డివినైన్ ఫెమినైన్ ఎనర్జీ ఉంది. అది ప్రవహించకుండా అడ్డుతెరలుగా మన సంస్కారాలు ఉన్నాయి, మన మనోభావాలు, మన ఎమోషన్స్, జన్మలది ఒక్కటిదే కాదు మాస్టర్స్. అవి అడ్డుగా ఉన్నాయి. కానీ వాటి వెనక ఆల్రెడీ పురుషుల్లో స్త్రీలలో ప్రతి కణంలో కూడా ఆ స్త్రీ శక్తి ఆల్రెడీ కలిగి ఉన్నారు. కావున ఎవరినైనా సరే దాన్నే దర్శిస్తూ అందరిలోనూ ఆ ప్రేమ శక్తి ఉంది, నిగూఢంగా ఉంది అంతే. సో ఆ నిగూఢంగా ఉన్నప్పటికీ కూడా మాస్టర్స్ తలుపులన్నీ వేసేసి గుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, గర్భగుడి తలుపులన్నీ వేసేసారు కదా అని చెప్పేసి చూడకుండా వచ్చేస్తామా? గర్భగుడి తలుపులు మూసేసి ఉన్నప్పటికీ కూడా కళ్ళు మూసుకుని ఆ వెనుక ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని ఊహించుకుంటూ చేసుకుంటూ అక్కడ నమస్కరించో ప్రార్థించో వస్తాం కదా. అలాగే నిగూఢంగా ఉన్న శక్తిని గుర్తించేవంటే ఇంక దేన్ని కూడా నువ్వు ఎవరు ఎలా ఉన్నా కూడా వారి లోపల ఉన్నటువంటి ఆ శక్తినే గుర్తిస్తూ ఆ డివినిటీనే గుర్తిస్తూ పైన ఉన్న లక్షణాలని, స్వరూపాలని, వ్యక్తిత్వాన్ని, స్వరూపాన్ని గుర్తించామంటేనే జడ్జిమెంట్లు వచ్చేస్తాయి, తిరస్కరణలు కూడా వచ్చేస్తాయి. తీర్మానాలు, తిరస్కరణలు అస్సలు చేయకుండా ప్రాక్టీస్. ఇంకెందుకు మీరు అసలు ఇంత మీకు అవగాహన కలిగితే ఇంక మీరు ఎందుకు చేస్తారు తిరస్కరణ, తీర్మానం ఎందుకు చేస్తారు? స్త్రీ శక్తి యొక్క ఆ పవిత్రతని, ఆ సాక్రెడ్ ఎనర్జీని, ఆ దివ్య శక్తిని మీరు గుర్తిస్తారు కూడా. అదంత పవిత్రమైనదని వ్యభిచారం కోసం లేదా గృహ సంబంధిత పని కోసం మాత్రమే
స్త్రీ అనేది ఒక సాధనంగా, ఒక పనిముట్టుగా ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో మీరు చాలామంది అలా ఉండడం వల్లే ఆ భావనే, ఆ శక్తి ఈ సమాజ స్థితిలో, ఈ భౌతిక స్థితిలో అదే రాజ్యం వెళ్తుంది. ఆ శక్తి ఇక్కడ ఎక్కువ పనిచేస్తుంది. ఆ శక్తినే మళ్ళీ రిపీట్ సైకిల్ చేసుకుంటూ ఇంకొకళ్ళు కూడా మళ్ళీ అలాగే తయారవుతున్నారు. ఇంకొకళ్ళు కూడా వాళ్ళు కూడా అదే దృష్టికోణం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనలాంటి వారందరం మేల్కొని మన ఆలోచన, మన దృక్పథం, మన భావన, మన ఆలోచన నిత్యం అది చేస్తూ ఉంటే ఈ ప్రసరణ ఇక్కడే తిరుగుతూ ఈ వేవ్ లెంగ్త్, ఈ ఫ్రీక్వెన్సీ, ఈ ఎనర్జీ వేవ్ లెంగ్త్ ఇక్కడే ఉంటూ ఇది స్ట్రాంగ్గా తయారయ్యి అది బలహీనపడి ఇది దాన్ని హీల్ చేస్తుంది మాస్టర్స్. మార్పు అనేది సహజంగా వస్తుంది. అప్పుడు అందరిలోనూ కూడా మార్పు వస్తుంది. జ్ఞానం తెలియకపోయినప్పటికీ కూడా మార్పు వస్తుంది. మన ఆ పవిత్రమైనటువంటి ఆ శక్తి, ఆ ప్రేమ శక్తిని ప్రసరింపచేసినప్పుడు బాబాజీ మనకి అందుకనే అందజేశారు. దాన్ని ఒక ప్రక్రియగా కూడా అందజేశారు. వారు నడుస్తూ మనల్ని కూడా వారి నడకలో ఒక భాగం చేశారు. మనం ఈ డివైన్ ప్లాట్ఫామ్లో మనందరం కలిసి ఇంత అద్భుతంగా 50-60 మంది మార్నింగ్ పూట వచ్చి తమ ప్రేమ శక్తిని మానవాళి కోసం పంచుతున్నారంటే మీరంతా, మనమంతా, సారీ మీరంతా కాదు, నాతో సహా నేను కూడా కదా, మనమంతా ఎంత చక్కటి ఇదిలో స్పృహలో ఉన్నాం మాస్టర్స్. సో స్త్రీని గౌరవించండి. అది ఒక సాధనం కాదు. అది ఏంటది? జననం యొక్క శక్తి. జననం యొక్క శక్తి అంటే ఇక్కడ భౌతికంగా కూడా ఆ మరో బిడ్డకి, మరో స్వరూపానికి, మరో ఆత్మ జన్మ తీసుకోవడానికి కూడా జననం యొక్క శక్తి అది. స్త్రీ యొక్క ఆ యోనిని కూడా మీరు దీనిగా చూస్తున్నారు, కానీ అక్కడ ఆ యోని అనేది ఒక సృష్టికి మూలంగా ఉంది. ఇది అనేక జ్ఞానాల్లో కూడా చెప్తారు, భక్తి మార్గంలో కూడా ఉంటూనే ఉంటుంది. సో అది జననం యొక్క శక్తి అంటే ఇక్కడ భౌతిక స్వరూపానికి జననాన్ని ఇవ్వడం ఒక్కటే కాదు మాస్టర్స్, సృష్టించడానికి, నువ్వు ఒక సంకల్పం ద్వారా ఒక సృష్టిని సృష్టించడానికి. ఇక్కడ జననం అంటే ఒక సరికొత్త సృష్టిని నువ్వు చేయడానికి కూడా అదే స్త్రీ శక్తి, ఆ ప్రేమ శక్తి నువ్వు సృష్టించుకోగలవు. దేనినైనా ప్రేమ శక్తితోటి మేనిఫెస్ట్ చేయగలవు. ఒక సృష్టికి మూలమాది అది కూడా అనమాట. ఇక్కడ బాహ్యంలో జననానికి, జన్మకి స్త్రీ ఎలాగ జన్మనిస్తుందో ఆ పురుషుల్లోనూ స్త్రీలోనూ ఉన్నటువంటి ఆ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ సృష్టికి, నీ సంకల్ప శక్తికి మూలమయ్యింది, నీ మేనిఫెస్టేషన్స్కి కూడా మూలమయ్యింది. అదే పోషణనిస్తుంది, అదే వైటల్ ఎనర్జీగా నీకు ఈ శరీరం నిలబడి ఇక్కడ ఉండడానికి. ఇది గుర్తించి మనము దాన్ని ఆహ్వానం పలుకుతున్నాము, కణకణాల్లో నింపుకుంటున్నాము. ఇంతకుముందు అలా లేదు. మనోభావాలతో ఇదిలో ఉండిపోవడంతో ఆ కణాలలో ఉన్నటువంటి ఆ స్త్రీ శక్తి మరుగున పడిపోయి కణాలు కూడా కుచించుకుపోతూ ఉన్నాయి మన భావోద్వేగాల వలన. కుచించుకుపోయిన కణాలని మళ్ళీ మనము ఇలా ఓపెన్ చేసుకుంటున్నాము. తిరిగి పునరుజ్జీవింప చేసుకున్నప్పుడు మళ్ళీ అవి ఆ శక్తితో అవి ఎప్పుడైతే ఇదయ్యాయో మళ్ళీ వ్యవస్థలన్నీ కూడా, శరీర వ్యవస్థలన్నీ కూడా తిరిగి ఇదవుతూ అది వృద్ధాప్యానికి కూడా వెళ్లకుండా నిత్యవనానికి బాబాజీ ఏదైతే సిద్ధించుకున్నారో ఆ స్థితులన్నిటికీ కూడా ఇది కారణం మాస్టర్స్. బాబాజీ చెప్పకనే ఎంతో సూక్ష్మమైన విషయాలు చెప్తూ ఉంటారు ఈ బుక్లో. ఆ జాయ్, ఆనందపు శక్తిని నీ కణాల్లో నింపుకో, నీ కణాలని పునరుజ్జీవింప చేసుకో అని చెప్తారు ఏ మెసేజ్లోనూ, నాకు గుర్తులేదు కానీ. సో మనం దాన్ని ఊరికే తెలుసుకోవడమే కాకుండా మనం ప్రాక్టికాలిటీలో కూడా తెచ్చుకుంటూ మన సంస్కారాల నుండి మనల్ని మనం బయటికి విడుదల చేసుకుంటూ వాటికి ట్రిగ్గర్ అయిపోకుండా ఒక సాక్షిగా ఉంటూ నిత్య జీవితంలో, అలాగే వాళ్ళు అనుకుంటేనే కాకుండా ఆ లోపల ఉన్న శక్తిని మనం ఓపెన్ చేసుకుని దానికి ఆహ్వానం పలికినప్పుడు ఆ శక్తి ప్రవాహం మనలో, ఆ ప్రేమ మనలో భావన, ఆ ప్రేమలో మనం మేల్కొంటూ ఈ శరీరంలో కూడా, ఈ శరీరానికి, ఈ అన్ని శరీరాలకి మాస్టర్స్, ఓన్లీ భౌతిక శరీరమే కాదు. మీరు మార్నింగ్ ఎంతో వింటున్నారు, చేస్తున్నారు కాబట్టి మీకు తెలుసు. ఈ అన్ని శరీరాలలోకి కూడా, అన్ని శరీరాలకి పోషణనిచ్చేది ఇదే అని
చెప్తున్నారు. స్త్రీ స్వభావపు అసలు దాని యొక్క సహజమైన నేచరే అది ప్రేమ యొక్క శక్తి. ఆ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ద లవ్ ఎనర్జీ. అంతే మాస్టర్స్. స్త్రీని గౌరవించండి మరియు ఆరాధించండి. బాబాజీ పురుషులతో మాత్రమే మాట్లాడతారు, లేదా బాబాజీ ఒక్క స్త్రీతోటే ఉంటారు. నో, బాబాజీ నా సొత్తే, బాబాజీ నాకు మాత్రమే కనిపిస్తారు, బాబాజీ నా ద్వారా మాత్రమే పుస్తకాలు రాస్తారు, బాబాజీ నా ద్వారా మాత్రమే సందేశాలు అందరికీ పంచుతారు, నేనే అని మీలో ఎవరికైనా ఆ భావనలు ఉంటే వాటి నుంచి తొలగిపోండి అని మనకెప్పుడో గత సందేశాల్లోనే స్టార్టింగ్లోనే చెప్పేశారు బాబాజీ. మళ్ళీ నీలో ఆ భావనలు ఏ క్షణాన కూడా నీలో తలెత్తకుండా ఉండడానికి మళ్ళీ గుర్తు చేస్తున్నారు, రిమైండ్ చేస్తున్నారు అని అనుకోకండి. ఇవానా డెల్లా ఫ్లోర్ ద్వారా మాత్రమే, లేకపోతే ఇంకెవరో పురుషుల ద్వారా మాత్రమే, వీరి ద్వారా మాత్రమే, వారి ద్వారా మాత్రమే కాదు, బాబాజీ అందరి ద్వారాను కూడా అది ప్రసరణ చేయగలరు నువ్వు సిద్ధంగా ఉంటే. మీరు ఆలోచించే, పలికే, వ్రాసే మరియు చేసే ప్రతి పదం నాకు వినిపిస్తుంది. ఇక్కడ ఈ సెషన్లో ఇప్పుడు ఇందాక నుంచి చేస్తుంటే ఇక్కడే ఆ చైతన్యం తెలుస్తుంది. ఆ చైతన్యం వింటూనే ఉంది. ఇక్కడే అని కాదు, నిత్యం మనం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాము, ఏం పలుకుతున్నాము, మనం ఎరుకను కోల్పోయి ఏం చేస్తున్నామో కూడా ఆ గురువులు మనల్ని నిత్యం చూడగలరు. వారు ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి మన అన్ని స్థితుల్ని చూడగలరు. అవసరం అనుకున్నప్పుడు వారి శక్తిని పంపించి మన సరికాని స్థితుల్ని సవరించుకోవడానికి కావలసిన శక్తిని వాళ్ళు ప్రసారం చేస్తారు. ఆ శక్తిని అందుకుని, అది జ్ఞానశక్తి, దాన్ని అందుకుని మనమే ఆ ఎరుకలో ఉండి మనమే సవరించుకోవాలి, దాన్ని అధిగమించాలి. ఎక్కడ ఆలోచన స్థాయిలో, పలికే మాట ద్వారా కూడా అన్నమాట. అలాగే నువ్వు రాసేది కూడా ఇందాకే చెప్పారు కదా ఈ మెసేజ్లో స్టార్టింగ్లోనే, నీ మనసులో, నీ హృదయంలో కలుగుతున్న ఆ అనుభూతుల్ని సైతం వ్రాయి. అది అందరికీ ఉపయోగపడుతుంది. నువ్వు ఏది రాస్తున్నావో, నీ నుండి ఏది వస్తుందో ఆ ప్రజ్ఞ, దాన్ని సైతం నేను చూడగలను, చూస్తున్నాను. దయచేసి నా బిడ్డలారా ప్లీజ్ అని ఎప్పుడూ చెప్తారు బాబాజీ. దయచేసి బిడ్డలారా, నేను ఎలా అయితే పురుషులతో మాట్లాడతాను, స్త్రీలతోనూ అలానే మాట్లాడతాను. నేను సమభావం నాకు అక్కడ. ఎవరినో ఒక్కరిని మాత్రమే ఎంచుకోను. నాకు ఏ భేదము లేదు. ఆ లింగ స్థాయిని దాటేసి ఎక్కడో ఉన్న ఆయనకి ఏముంటుంది మాస్టర్స్ అక్కడ అసలు? అది స్వరూపానికి వచ్చేసరికి లింగ భేదం తప్ప చైతన్య స్థాయిలోను, శక్తి స్థాయిలోను కాదు కదా. నా కళ్ళు హృదయాలను మాత్రమే చూస్తాయి. మన హృదయ వికాసాన్ని వారు దర్శిస్తారన్నమాట. మన హృదయాన్ని మనం వికసింప చేసుకున్నప్పుడల్లా ఆ గురువులు ఆనందపడుతూ ఉంటారు. వారి శక్తి మనకు మరింతగా అందుతూనే ఉంటుంది మాస్టర్స్. ఇది మనం గుర్తించాలి. చాలామంది గుర్తిస్తున్నాము, చాలామందికి జరుగుతుంది కూడా ఇది. లింగ భేదాలను కాదు, హృదయాలను మాత్రమే చూస్తానంటే ఇక్కడ అరుణ మేడంని, కనిపిస్తున్న వాళ్ళని, ఈ స్వరూపాలని చూడకుండా వెనక ఉన్నటువంటి అసలు ఈ స్వరూపానికి ఆధారమైనటువంటి ఆ హృదయాన్ని, ఆ శక్తిని, ఆ స్త్రీ శక్తిని మాత్రమే. హృదయం అంటే అక్కడ ఉన్నదే ఆ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ, ప్రేమ శక్తి. అది ఆల్రెడీ అందరిలో ఉంది, నిగూఢంగా ఉంది, ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అవ్వనంత మాత్రం లోపల లేనట్టు కాదు కదా. దాన్ని నేను హృదయాలనే చూస్తాను, కానీ ఆ హృదయానికి బయట ఉన్నటువంటి వ్యక్తిత్వపు ఆ లక్షణాలను కానీ, అహంకారపు స్థాయిలను కానీ, స్వరూపాన్ని కానీ నేను ఎన్నడూ చూడను. దానిని మీ సందేశం యొక్క ఒక ప్రచారంగా చేయవద్దు. మీ సందేశాలను చేసుకోవడానికి కూడా, అంటే నేను అన్నది నిరూపించుకోవడానికి, నా ద్వారా ఆ సందేశాలు వెళ్తుంటే ఆ ద్వారా అన్నది మరిచి ఆ నేనుని చేసుకోవడం కోసం బాబాజీ నాకు మాత్రమే అనే భావనల్లో ఎల్లప్పుడూ ఎప్పుడూ ఉండకండి. మీ సందేశాల కోసం ఈ శక్తిని వినియోగించుకోవద్దు. ఇక్కడ మాస్టర్స్ అంత అద్వితీయమైనటువంటి ఆ దివ్య శక్తిని ఈ లో వాటి కోసం ఉపయోగించుకుంటే ఆ శక్తి అక్కడ వినియోగించేసుకోవద్దు. మీ ఉన్నత ఇంకా మీ అపరిమితత్వాన్ని అందుకోవడానికి మళ్ళీ చెప్తున్నారు, ఈ స్త్రీ శక్తిని దానికోని ఉపయోగించుకో తప్ప
నీకు ఇక్కడ వ్యాపార సంబంధితమైన వాటికి నీ మనుగడ కోసం, నీ శారీరక సుఖాల కోసం ఈ లోపల ఉన్నటువంటి స్త్రీ శక్తిని, అలాగే బయట ఉన్న స్త్రీ స్వరూపాన్ని కూడా ఎప్పుడూ వినియోగించుకోవద్దు అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. దీనిని స్పష్టంగా, సరళంగా మరియు సత్యవంతంగా ఉంచండి. బాబాజీ ఏదైతే చెప్తున్నారో దాన్ని అత్యంత సరళంగా, ఆ ట్రూత్ని ఇక్కడ గ్రహిస్తూ, దాన్ని సింపుల్గా, మళ్ళీ పెద్ద ఏదో కష్టతరం కాకుండా సరళంగా ఆ సత్యాన్ని అలా ఉంచండి. కానీ ఇక్కడ జరుగుతుంది మాస్టర్స్, మన ప్రపంచంలో ఆ సత్యాన్ని, జ్ఞానాన్ని కూడా సంక్లిష్టం చేసేసి అందుకున్న వారు తమ ద్వారా అది ఆ జ్ఞానం బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ తమ యొక్క 1, 2, 3 స్థాయిల్లో పడిపోయి ఆ 3 చక్రాల్లో ఉండిపోయి ఆటలతోటి అక్కడ మళ్ళీ దానికి అడ్డుకట్ట వేసేస్తూ ఉంటారు మాస్టర్స్. బాబాజీ చెప్తారు, బోధకులకి అని కూడా చాలాసార్లు చెప్తారు, బోధకులుగా మీరు జ్ఞానాన్ని పంచాల్సింది ఉంది, అందరికీ అందజేయాలి. అక్కడ మీరు మళ్ళీ అవేర్గా ఉండండి. అక్కడ మళ్ళీ సత్యాన్ని సత్యంగానే కాదు, ఇంకా సరళంగా, ఇంకా సింప్లిఫైగా ఇవ్వండి, పంచండి. దాన్ని అలాగే ఉంచండి. దాన్ని మళ్ళీ దాన్ని దేనిగాను మ్యానిపులేట్ చేయొద్దు. సత్యాన్ని మ్యానిపులేట్ చేయొద్దు. సత్యాన్ని మ్యానిపులేట్ జరుగుతానే ఉంది మాస్టర్స్ అనేక సంవత్సరాలుగా. సత్యాన్ని బయటికి రానియకుండా చాలామంది పూజారులు, మత ప్రవక్తలు, ఎందుకంటే వాళ్ళకి ఒక కీర్తి ప్రతిష్ట అంటే ఆ థర్డ్ లెవెల్ ఆఫ్ ఆ థర్డ్ చక్రాలో ఉండిపోవడం వల్ల సత్యాన్ని మ్యానిపులేట్ చేసేసి, సత్యాన్ని మరుగున పరిచేసి, అది లేదంటే పురుషులకే సాధ్యం, స్త్రీలకు కాదు అని కూడా కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని యుగాల్లో అది కూడా జరిగింది మాస్టర్స్. కానీ ఇప్పుడు అది సమయం కాదు, ఇప్పుడు వచ్చేసింది అది అంత శక్తివంతంగా ప్రసరణ జరుగుతూ ఉంది. సో ఆ సత్యాన్ని మళ్ళీ ఇప్పుడు కూడా కనీసం మీరైనా, నా బిడ్డలైనటువంటి మీరైనా సరే సత్యాన్ని మ్యానిపులేట్ చేయొద్దు. దాన్ని సరళంగా ఉంచండి. సింప్లిసిటీ, ట్రూత్, లవ్. బాబాజీ యొక్క అనేక ఆ బాబాజీ తిరిగిన ప్రతి చోట, ఆ హిమాలయాల్లో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా, ఆ బాబాజీ ఉన్న కేవ్స్కి దగ్గరలో ఉన్న చుట్టూ ప్రాంతాల్లో అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక జెండాగా కానీ, ఒక ఏదైనా ఒక ఫలకం మీద కానీ అక్కడ సింప్లిసిటీ, ట్రూత్, లవ్ అనే ఉండేది మాస్టర్స్. బాబాజీ అసలు ఈ బుక్ అంతా కూడా అసలు మొత్తం అదే చెప్తారు. సింప్లిసిటీ, ట్రూత్, లవ్, హంబుల్నెస్. ఇవి వస్తే హంబుల్నెస్ ఆటోమేటిక్గా ఉంటుంది. మనలో సత్యం మనకి అవగాహన అయ్యిందా, ఆ సింప్లిసిటీలో మనం ఉన్నామా, ఆ ప్రేమలో మనం మేల్కొన్నామా, వినయం అనేది సహజంగానే మన సహజ ప్రవృత్తి అయిపోతుంది మాస్టర్స్. సారీ మాస్టర్స్, టైం చూడలేదు నేను. ఓకే, మన సహజ ప్రవృత్తి అయిపోతుంది అది. సో సత్యంగా ఈ సత్యాన్ని సరళంగా, స్పష్టంగా అలాగే ఉంచండి, సత్యవంతంగా ఉంచండి. ఇదే సత్యం. ఈ సత్యాన్ని సత్యంగా ఉంచండి తప్ప దీన్ని మళ్ళీ మార్చి, అది మార్చి, ఇది మార్చి, నేను చెప్పిన దాన్ని దీన్ని అలాగే మార్చేసి మీ సొంత అభిప్రాయాలు, మీకు తెలిసిన సొంత జ్ఞానంతో కలిపేసి ఇచ్చేయద్దు. ఇదే బాబాజీ గారు ఎప్పుడూ కోరుకున్నది మాస్టర్స్. ఇరువురిని దైవం యొక్క పవిత్ర శక్తిగా ప్రేమించండి. అసలు అక్కడ ఆ లింగభేదం లేకుండానే ప్రతిదాన్ని ఆల్రెడీ ఇంతకుముందు సందేశాల్లో చెప్పారు. ఇక్కడ మళ్ళీ కొంచెం విడదీసి ఒక్కొక్కటి ఇంకా సూక్ష్మంగా చెప్తున్నారు అనమాట. అందరినీ, అన్నింటినీ అని జస్ట్ చెప్పేసి వదిలేశారు అక్కడ. ఆ అందరినీ, అన్నింటినీ ఎలా భావనలో ఉన్నామో ఆ భావనలు తొలగిపోయి ఎలాంటి దివ్య భావనల్లోకి మనం రావాలి, ఆ దివ్య దృష్టితో మనం ఎలా మన పెర్సెప్షన్, మన దృష్టికోణం ఎలా ఉండాలి అన్నదాన్ని ఇంకా వివరంగా మనకి సరళంగా అందజేస్తూ, మనం ఆ స్పృహ ఎరుక మనకి కలగడానికి, ఆ స్పృహ ఎరుక వచ్చేస్తే మనము ఇంకా మన పెర్సెప్షన్ అలాగే ఉంటుంది, మన దృష్టికోణం అలాగే ఉంటుంది. అందరిలోనూ ఉన్న దివ్యత్వాన్ని మాత్రమే దర్శిస్తూ ఉంటాము అని గతంలో చెప్పి, ఇప్పుడు కూడా ఇక్కడ ఇంకా విడదీసి ప్రతి స్త్రీని, పురుషుడిని కూడా ఇది స్త్రీ, ఇది పురుషుడు అని కాకుండా
అటువంటి భావనల్లో నాకు తెలిసి మనలో ఎప్పుడో అవి తొలగిపోయాయి. కానీ ఇంకెక్కడైనా ఏదైనా మరి మన దగ్గరికి ఇప్పుడు మనం ఇది బాబాజీ చెప్తున్నారంటే మనలో ఉందని కాదు, లేదని కాదు. చెప్తున్నారు అంటే స్వీకరించామంటే ఆ ఎరుక ఒక్కసారిగా అలా మనలో ఎరుక మొత్తం అక్కడ ఆ స్పృహ మొత్తం అలా అవేకన్ అయిపోవాలి అంతే మనకి ఇంకా. అంతేగాని ఎందుకు చెప్తున్నారు, నేను లేను కదా, నువ్వు లేవు కదా, ఇవన్నీ వద్దు మనకి ఇంకా. సో ప్రతి ఒక్కరిలోనూ కూడా దాన్నే దర్శించండి, ఆ శక్తిని ప్రేమించండి, ఆ శక్తికి సమర్పణ అవ్వండి. ఆ శక్తి అంతా చూసుకుంటుంది, ఆ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ. అదేంటది? ప్రేమ. డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఈజ్ ద నథింగ్ బట్ ద ఆ ప్రేమ యొక్క శక్తి అనమాట. దాన్ని గౌరవించండి అన్ని స్థాయిల్లో, ఫిజికల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో, ఆస్ట్రల్ లెవెల్లో కూడా ఆ ప్రేమ యొక్క శక్తి, ఆ ప్రేమ యొక్క స్వరూపమైనటువంటి స్త్రీ రూపము. మెంటల్ లెవెల్లో, ఆస్ట్రల్ లెవెల్లో, ఫిజికల్ లెవెల్లో కూడా ఆ దివ్య మాతృమూర్తిని గౌరవించండి. అర్థమైందని అనుకుంటున్నాను మాస్టర్స్. దివ్య మాతృమూర్తి తత్వం, స్వభావం అది 3 స్థాయిల్లోనూ కూడా మనం గ్రహించి ఆ దృష్టిని, ఎరుకని ఏర్పరచుకుని దానికి కనెక్ట్ అవుతూ, దానికి సరెండర్ అవుతూ, దాన్ని గౌరవిస్తూ ఉంటే నువ్వు అప్పుడే ఉన్నతమైనటువంటి నీ దివ్య స్థితి, నీ డివినిటీ నీకు ఇంకా ఓపెన్ అవుతుంది. దీని తర్వాతే అది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఖచ్చితంగా మాస్టర్స్. బాబాజీ ఎంతో సరళంగా, స్పష్టంగా ఈ సత్యాన్ని మనకి తెలియచెప్పడం ఒకటే కాదు, ఆ స్థితుల్లోకి ఆ ఎరుకని మనకి ప్రాప్తింపచేశారు. మరొక్కసారి ఆ దివ్య ప్రేమ చైతన్యానికి ఆ ప్రజ్ఞ మాస్టర్స్, ఆ ప్రజ్ఞని కురిపిస్తున్నారు అక్కడ. ఆయన అంటే మళ్ళీ మనం బాబాజీని రూపంగా చూడడం కాదు, ఆ చైతన్యంగా, శక్తి, ప్రేమే ఆయన అయి ఉన్నారు. దాన్ని మనం దర్శిస్తూ ఆ ప్రేమ చైతన్యానికి మనల్ని మనం మేల్కొల్పింప చేసుకోవడానికి, మనలోని దివ్యత్వంలోకి మనం మేల్కోవడానికి వారి యొక్క ప్రజ్ఞ, ప్రేమ ప్రజ్ఞ అది. దాన్ని అందుకున్నాము. అందజేసినటువంటి వారికి హృదయపూర్వకంగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన జీవితంలో ఉన్నటువంటి మన మార్గదర్శకులకు కూడా, ఇక్కడ మనకి చేయి పట్టి నడిపిస్తున్న మన సరోజమ్మకి, ఇంకా మన జీవితంలో ఉన్న వారందరికీ, ఆ మాస్టర్స్కి, దివ్యాత్మలు ఎంతోమందికి మనకి నిత్యం మనకి సహకరిస్తూనే ఉన్నారు. ఏదో ఒక స్థితిలోంచి అందజేస్తూనే ఉన్నారు. మనం పట్టుకున్నా పట్టుకోకపోయినా, అంటే ఎరుక స్థితిలో స్వీకరించకపోయినా వారి ప్రేమ ప్రజ్ఞకు అందరూ ఎంతోమంది మన జీవితంలో మనకి నిత్యం మనకి సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. వారందరికీ కృతజ్ఞతాపూర్వకంగా ఉండడం అంటేనే ఇక్కడ కృతజ్ఞత అంటే, కృతజ్ఞత ద్వారా మనం డివినిటీకి ఆ ఏకత్వంలోకి వస్తాం అన్నమాట, కనెక్ట్ అవుతాము. అది మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా అండ్ లవ్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ. అమ్మా శైలజ ఉన్నావా తల్లి? ఉన్నాను మ్యామ్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. సరిత మేడం ఏంటి లింక్ పెట్టారు? ప్రేమకు ఆహ్వానం సెషన్సా? మాస్టర్స్, ఎంత ఎనర్జీ ఉందంటే, ఎంత సటిల్ ఎనర్జీ అంటే, అది సటిల్ ఎనర్జీ అంటే సున్నితమైన ప్రకంపన ప్రేమకున్నది. ఆ ప్రకంపనలో మీరందరూ నిశ్శబ్దంలోకి ఒక అద్భుతమైన స్థితిలో మనం అందరం ఉన్నాం మాస్టర్స్. ఏదైనా షేర్ చేసుకోవాలనిపిస్తే షేర్ చేసుకోండి.
లేదంటే సెషన్ క్లోజ్ చేస్తాను. ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు నాన్న. అరుణ మేడం మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి మ్యామ్. అయిపోయింది మేడం. అన్మ్యూట్ ఇప్పుడు అయింది. హాయ్ సంధ్య మేడం, చాలా రోజుల తర్వాత కనిపించారు. నమస్తే అమ్మ. నమస్తే. హలో మేడం, వినిపిస్తుంది మేడం, చెప్పండి. వినిపిస్తుందా? ఇవాళ కూడా చాలా ఎనర్జీస్ ఉన్నాయి మేడం. అవును మేడం. సెషన్ జరుగుతున్నంతసేపు ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా కళ్ళు మూతలు పడ్డట్టు అవుతున్నాయి, కానీ మళ్ళీ తర్వాత 1-2 అయినా నిద్ర రాదే వాళ్ళ. ఇంత గొప్ప ప్లాట్ఫామ్ని అందించిన సరోజ అమ్మకి జ్ఞానం పంచుకోవడానికి, మరి ఈ జ్ఞానాన్ని మీరు పదం పిడమర్చి ఎంత బాగా మాలో లోపలికి లోతుల్లోకి వెళ్ళేలా చెప్తున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. స్వీకరించడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నాము. ఆ ప్రవాహాన్ని అందుకుంటూ స్వీకరిస్తూ ఎటువంటి తిరస్కారాలు లేకుండా అంగీకరించే స్థితిలో మీరంతా ఉన్నారు కాబట్టి ఆ ప్రవాహం వెళ్తుంది, నా ద్వారా వెళ్తుంది. అది నా లోపల నుంచి కూడా నా లోపల ఉన్న వాటిని టచ్ చేస్తూ, ఆ చైతన్యము నా లోపల ఉన్న దాన్ని టచ్ చేస్తూ నా ద్వారా ప్రవహిస్తుంది. మీరందరూ అంత ఓపెన్గా ఉండడం వల్లే కదా, వెళ్ళడానికి అక్కడ తోవ ఉంటేనే కదా వెళ్తుంది, లేదంటే కూడా రాదు మాస్టర్స్. మనం అంగీకరించితే కూడా రాదు అది. సో మీ అందరూ కూడా వెళ్ళిపోవాలనిపించట్లేదు. ఏంటమ్మా? ఏవైనా ఇట్లా సిచ్యువేషన్స్ వచ్చినా కూడా పక్కకి వెళ్ళిపోవాలి, తప్పించుకోవాలి అని అనిపించడం లేదు. దాన్ని ఎలాగైనా క్లియర్ చేసుకోవాలని అనిపిస్తుంది ఇప్పుడు. ఎస్ మేడం, సూపర్ మేడం. అంటే సరోజామ్మ చెప్పిన సాక్షి సెషన్కి అంతలా ఎరుకులోకి వచ్చేసారు మీరు అన్నది. ఆ నిమిషానికి అలా గుచ్చుకున్నట్టు అనిపించినా కూడా లేదు, ఇది మనం తెచ్చుకున్నదే కదా, దీన్ని ఎలాగైనా ఇప్పుడు అనుభవిస్తే అయిపోతుంది అని అదే అనిపిస్తుంది మేడం. అనుక్షణం ఏది వచ్చినా కూడా ఫస్ట్ తిరస్కరించద్దు, తీర్మానించద్దు అని చెప్పేసి బాబాజీ చెప్తూ ఉంటారు. దేన్ని తిరస్కరించద్దు. నువ్వు అంగీకరించినప్పుడే దాని గురించి తెలుసుకుంటావు, తెలుసుకున్నప్పుడే దాని నుంచి బయటకు వస్తాం మనం. అప్పుడే ఆ స్థితి నుంచి బయటికి వచ్చేయగలుగుతాం, వెంటనే వచ్చేస్తాం ఇంటికి. అదే అనుభవించాల్సిన అవసరం కూడా లేదు. అంగీకరించకపోవడం వలన కంటిన్యూ అవుతుంది అంతే మనకి. యాక్సెప్ట్ చేస్తే మనకి సాక్షి సెషన్లో కూడా చెప్పారు, నువ్వు ఎప్పుడైతే అక్కడికి వచ్చేస్తావో అప్పుడు నీకు తెలిసిపోతుంది, నేను పూర్తిగా దీన్ని అనుభవించేశాను, ద్వంద్వత్వంలో ఉన్నటువంటి దీన్ని నేను పూర్తిగా అనుభవించేశాను, సో నాకు ఇంకా చాలు, అప్పుడు చాలు అని వస్తుంది మనకి. సాక్షి సెషన్లో కూడా చెప్పారు, చాలు అన్నప్పుడు దాన్ని మళ్ళీ మనం అప్పుడు దీనికి కనెక్ట్ అయిపోయి ఉన్నాం కదా, ఎంతసేపు ఈ సంస్కారం కనెక్ట్ అయ్యి దీనిగానే జీవించేస్తున్నాం కదా. ఎప్పుడైతే అంగీకరించి తీసుకుంటామో అప్పుడు మనకి ఇది ఎస్ నేను అనుభవించేశాను, నాకు చాలా సరిపోయింది అని ఇక్కడికి వచ్చి మనం ఇంక చాలు అని అప్పుడు ఇంకో ఎంపిక ఎంచుకుంటాం అనమాట, మన దివ్యత్వాన్ని ఎంచుకుంటాం అప్పుడు. సో అది సాక్షి సెషన్లో చాలా అద్భుతంగా వచ్చింది. దాన్ని మనం చక్కగా పట్టుకుంటే మీరు అన్నట్లుగా మీరు చేస్తున్నారు కదా, ఇప్పుడు మనం అందరం కూడా అది చేయగలిగే స్థితిలోకి వచ్చేసాం. అయినా కూడా మీరు మళ్ళీ ఇక్కడ చెప్పడం వలన మరింత ఇన్స్పిరేషన్గా ఉంది మేడం అది షేర్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ అరుణ మేడం, థ్యాంక్ యూ. షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకేమైనా చెప్తున్నారా మేడం? మీరు వినిపించట్లేదు. షేర్ చేసుకోవాలనిపించింది ఇవాళ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. బాగా ఎనర్జీస్ అమ్మా క్లాస్ వింటుంటే. ఒక్క నిమిషం సంధ్య మేడం. సరిత మేడం మీరు ఉన్నారు కదా, సరిత మేడం ఉన్నారా? ల్యాప్టాప్లో జాయిన్ అయ్యారా? 2 విండోలు ఇవ్వచ్చు కదా సంధ్య మేడంని, నన్ను కూడా. ఇక్కడ సరిత మేడం ల్యాప్టాప్లో జాయిన్ అయితే కనుక ఒకసారి హెల్ప్ చేయండి. ఓకే సంధ్య మేడం చెప్పండి మీరు. ఎనర్జీస్ చాలా బాగున్నాయమ్మా ఈరోజు.
అవునమ్మా. ప్రేమకు ఆహ్వానం విందాము, విని అసలు ఆ ప్రేమ తత్వాన్ని అనుభవిద్దాము అట్లా అనిపిస్తుందమ్మా ఈ మధ్య కాలంలో. ముందు అంతగా కొంచెం వినడం అట్లా వెళ్ళటం చేసేదాన్ని. ఇప్పుడు వింటే బాగుండా, కూర్చుంటే ఆ ఎనర్జీస్ ఆ వైబ్రేషన్ తెలుస్తుంది అనమాట. ఎక్కడ గమనించమంటే అక్కడ ఆ అక్కడ కణాలు కదలికలు అన్ని బాగా అర్థం అవుతున్నాయి. ముందు అసలు అంగీకరించడం చాలా కష్టంగా ఉండేది. ఇది మనకే ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చిందని ఇట్లా అనిపించేది అనమాట. ఇప్పుడు ఎన్నో మంచి ఉన్నాయి, ఇవి కూడా అంగీకరిస్తే పోతాయి కదా. ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు వాటి కృతజ్ఞత చెప్పుకుందాము, ఇట్లా ఆలోచన వస్తుందమ్మా. చాలా బాగా అనిపిస్తుంది. మేడం మీరు చెప్పక్కర్లేకుండానే మీ ఫేస్లోను మీలో కలిగిన ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా క్లియర్గా తెలుస్తుంది. అంటే మనం ఇక్కడ ఎవరు అంత గతంలో ఉన్న దాని గురించి కూడా తప్పు పట్టుకోవట్లేదు కాబట్టి, మీరు కూడా తప్పు పట్టారు కాబట్టి నేను ఈ విషయాన్ని ఓపెన్గా చెప్తున్నాను. మనందరిలో ఈవెన్ నాలో కూడా కదా, అంతకుముందు ఉన్నట్టుగా కాదు కదా ఇప్పుడు. అప్పుడు అన్ని తెలియలేదు, ఇప్పుడు తెలుసుకున్న తర్వాత మార్చుకున్నాము. అంగీకరించడం అన్ని చేయగలుగుతున్నాను అనమాట. ముందులా కొంచెం సాక్షితత్వం అలవాటు అవుతుంది. అసలు అన్ని మంచిగా జరుగుతున్నాయి, కానీ ఎందుకు వచ్చిందో అనుకునేదాన్ని ఒకప్పుడు. అన్ని ఏది జరిగినా మంచికి అన్నట్టు యాక్సెప్ట్ చేస్తుంటే ఎంతో భారము, బరువు తగ్గి, మనసు రిలీఫ్ గా, శరీరం తేలికవటం ఎన్ని జరుగుతున్నాయి అనమాట నాలో గమనిస్తుంటే. ఆ గమనించేది కూడా ఆ చైతన్యమేని నాకు ఇప్పుడు అర్థమైందండి. అమ్మో, ఎంత చక్కగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. మొన్న సాక్షి 49 క్లాస్ లో అమ్మ చెప్తుంటే ఒక రోజు వింటున్నాను. చూసేది నువ్వా, నీ కన్నా, నీ అవయవాల అని అన్నప్పుడు అప్పటికి ఎరుకొచ్చింది. ఓహో, చూస్తున్నది చైతన్యం, అందుక గమనించండి అంటున్నారు, కానీ ఎందుకు అర్థమయ్యేది కాదు నాకు. ఓకే, గమనిస్తుంది, ఆ చైతన్యం గమనిస్తుందా. మనం ఊరిక ఇప్పుడు వరకు నేను చూస్తున్నాననే భావన వచ్చింది కదా, ఇది కాదు కదా అని కొంచెం ఒక అవగాహన వస్తుంది కొంచెం. సూపర్ అమ్మా. ఆ ఎరుకలోకి వెళ్ళారంటేనే ఆ ఎరుక వల్ల మీలో కలుగుతున్న, మీరు చూపిస్తున్నది కూడా, బాహ్యంలో చూపిస్తున్నది కూడా తెలిసిపోతుందమ్మా. అంటే ఆ సత్యం మీరు పట్టుకున్నారు కాబట్టి మీరు సింపుల్గా లైఫ్ని తీసుకుంటున్నాం మనందరం కూడా. ఆ వినయం అనేది చూసారు, ఇప్పుడే ఇక్కడ చెప్పారు, ఇక్కడ మీలో కనిపిస్తుంది అది. ఆ ఫేస్లోంచి మీరు చూపిస్తున్నది అదంతా కూడా క్లియర్గా తెలుస్తుంది. ఏదైతే చెప్పుకున్నామో అది మనలో ఆల్రెడీ జరుగుతుంది. మనకు అన్నీ చూడండి ఎన్ని అవకాశాలు వస్తున్నాయి. అమ్మ చెప్పారు, అవకాశాలు ఎన్నో రూపాల్లో వస్తాయి అమ్మ. మనల్ని మనం ఉన్నతీకరించుకోవాలని, మనం ఇవల్యూట్ అవ్వాలని, అసెండెడ్ అవ్వాలని మనమే ఎంపిక చేసుకున్నాం. దానికోసం ఎన్నో అవకాశాలు ఎన్నో రూపాల్లో వస్తాయమ్మా అన్నారు. మనకి సాక్షి రూపంలో, 1000 Seeds of Joy రూపంలో, ఇప్పుడు ప్రేమకు ఆహ్వానం రూపంలో ఈ ప్లాట్ఫామ్లో అందడం. అందుకే ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ప్రతి ఒక్కరిలో కూడా జరుగుతుంది. రియల్లీ సంధ్య మేడం, మిమ్మల్ని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. మీ స్థితి, మీ శక్తి అలా తాకుతుంది మేడం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య మ్యామ్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా మరి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇంకెవరు లేరు అనుకుంటున్నాను. చాలా బాగుంది సెషన్. ఇంత ఛాన్స్ ఇచ్చినందుకు సరోజామ్మకి అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా జ్వాలా మేడం, సెషన్ క్లోజ్ చేసుకుందామా? చేసుకుందామమ్మా, చేసుకుందాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ కలుద్దాం.